చరిత్రను మనం గమనించి చూస్తే యాకోబు తన వృద్ధాప్యంలో అవసాన కాలములో యాకోబుకు ముసలితనం వచ్చిన తర్వాత కుమారులందరూ ఏమయ్యారు? పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కన్నారు. వాళ్ళందరూ బలవంతులు, వాళ్ళకి పశువుల మందలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు అవన్నీ కూడా కలిగిన వాళ్ళు. ఇక ఈ తండ్రి వృద్ధాప్యానికి వచ్చాడు. తండ్రి పిల్లల్ని కన్నాడు కానీ వీళ్ళు తండ్రిని కనలేదు కదా. తండ్రి తన కన్న బిడ్డల గురించి బాగా అవగాహన కలిగి ఉంటాడు. కొందరు తండ్రులే మోసపోతారు. ఏమని? నా పిల్లలు నన్ను చూస్తారు, నా పిల్లలు నాకేది తక్కువ చేయరు అని ఆశించి పిల్లల మీద ప్రేమానురాగాలు పెంచుకొని కలిగిన కంట్లో నడిచినంత ఆస్తి పాస్తుల కోసం పిల్లల చేత ప్రాణాలు పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. సరే, ఇక్కడ ఈ తండ్రి అయినటువంటి యాకోబు తన 12 కుమారులను గురించి వారి స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని చూస్తే, ఈ యాకోబుకు 12 కుమారులు. ఒకరినొకరిని పిలిచి, రే నువ్వు ఇట్లాంటి వాడివిరా, రే నువ్వు ఇట్లాంటి వాడివిరా, వీడికి ఈ బుద్ధులు ఉన్నాయి, అదిగో వాడికి ఆ బుద్ధులు ఉన్నాయి అని చెబుతూ వరుసగా మాట్లాడుతున్నాడు ఒకరిని గురించి. ఎందుకు? తనకు వృద్ధాప్యం ఎక్కువైపోయింది, ముగింపు దినాలలో ఉన్నాడు. ముగింపు రోజుల్లో ఉండి ఒకరి స్వభావాన్ని మాట్లాడి వాళ్ళకు అప్పచెప్పి ఆయన తన కుమారుల గురించి మనసులో కొన్ని ఉంటాయి కదా సంగతులు. వీడు నన్ను చాలా ఆదరించాడు, వీడు నన్ను చాలా దుఃఖపెట్టాడు, ఇలాంటి సంగతులు మనసులో ఉంటాయి. ఇవన్నీ తండ్రి తన అవసాన కాలంలో అంటే ముసలితనములో కన్ను మూసే ముందు వారి గురించి సంగతులన్నీ మాట్లాడి తన జీవితాన్ని ముగించుకున్నాడు. మరి ఏమని మాట్లాడాడు యాకోబు తన కుమారుల గురించి అని చూస్తే చదువుదాం. ఆదికాండము 49వ అధ్యాయం 49వ అధ్యాయము మొదటి నుండి చదివితే అక్కడ కొన్ని మాటలు రాస్తున్నాయి. ఏమని? యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లా, నేను మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రము చేసితివి, అతడు నా మంచం మీదకి ఎక్కాను. అంతే. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, యాకోబు తన వృద్ధాప్యంలో తన కుమారులందరినీ పిలిచి తన కొడుకులందరూ తన ఎదుట ఉండగా ఒకడొకరిని చూసి ఒక్కొక్క మాట చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు. రూబేనుతో మాట్లాడుతున్నాడు, నువ్వు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. ఎన్ని డిగ్రీలు ఇచ్చాడండి తండ్రి పెద్ద కుమారుడికి. రూబేను, నువ్వు పెద్దోడివిరా, నువ్వు పెద్ద కుమారుడు అబ్బాయి అని ఏమంటున్నాడు? నా శక్తియో నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. అన్నీ నీవే. నా బలమునకు మూల కారణము నీవే. నా యవ్వన కాలములో పుట్టిన నా కుమారుడవు నీవే. నా ఔన్నత్యాతిశయము నా బలాతిశయము నీవే. నా పెద్ద కుమారుడవు, నా శక్తి నీలో ఉందిరా, నా యవ్వన కాలము బలమంతా నీవు కలిగి ఉన్నావు అని చెప్పి పెద్ద కుమారుడి గురించి ఇన్ని మాటలు చెప్పి అన్ని నీవే నీవే అన్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే 4వ వాక్యంలో, నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు,
నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసేతివి, అతడు నా మంచం మీదకి ఎక్కాడు అని చెప్పి తండ్రి తన కుమారుని గురించి కన్నీళ్లతో దుఃఖముతో ఈ మాట చెప్తున్నాడు. తన చివరి దినాలలో నీళ్ల వలె నీవు చంచలుడువురా రూబేను, నీవు నీళ్ల వలె ఏమవుతున్నావు అంటే చంచలుడవు, అస్థిరమైన మనసు కలిగిన వాడవు, స్థిరత్వము లేనివాడవు. ఈ రూబేను యొక్క హృదయము ఎలాంటిది? నీళ్ల వలె ఉన్నటువంటిది. నీళ్లు కదలకుండా ఎప్పుడైనా ఉంటాయా? ఎప్పుడైనా కాసేపు ఉన్నా ఒక రాయి బుడక్కు మనకు రాయి ఇస్తే ఇక మరలా కదలకుండా ఉండేదానికి ఎంత టైం పడుతుంది? రాయి వేయకుండా కాస్త గాలి ఆ నీటి మీద తోలిందంటే నీళ్ళు ఉంటాయా? కదలకుండా ఉండవు. నీళ్ళ వలె నీవు చంచలుడవు, కాసేపు కూడా నీళ్ళు ఒక స్థిరత్వమో ఉండదు. ఉన్నాడులే అనుకుంటే అది ఎప్పుడు పోతుందో తెలియదు. అలాంటి వ్యక్తిత్వం నీది. నీళ్ల వలె నీవు చంచలుడవై నీవు అతిశయం పొందవు, ఆనందించవు, గర్వంగా గొప్పగా చెప్పుకునే అనుభవాలు కలిగిన వాడిగా నీవు ఉండవు. ఎందుకో తెలుసా? నీ హృదయము నీళ్ల వలె చంచలమైనది. ఎందుకన్నాడు తండ్రి మాట అంటే, ఆయన అంటున్నాడు, నీవు నీ తండ్రి మంచం మీదకి ఎక్కావురా, దాన్ని అపవిత్రపరిచావు. అతడు నా మంచం మీదకి ఎక్కాడు అని చెప్పి మిగిలిన కుమారులందరి ఎదుట పెద్ద కుమారుని యొక్క అపవిత్రమైన స్వభావాన్ని, క్రియలను తండ్రి తన కుమారులందరికీ వివరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని గమనించి చూస్తే ఏమిటి ఈయన పరిస్థితి, అసలు ఈయన కారణం ఏంటి, ఈయన అనుభవాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని చూస్తే ఈయన పుట్టుకకు కారణం. ఎప్పుడు పుట్టాడు ఈ రూబేను? ఎట్లా పుట్టాడు? ఇలాంటి పరిస్థితుల్లో ఈయన పుట్టినప్పుడు ఏం జరిగాయి అనేటువంటి సంగతులు ఆలోచిస్తే, యాకోబు పద్దనారాము అనే చోటుకి వెళ్ళి వాళ్ళ మేనమామ అయిన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అందంగా ఉన్న రెండవ కుమార్తెను ఇష్టపడ్డాడు. వాళ్ళ మామ ఏం చేశాడు? సరే అని చెప్పి మొదట పెద్ద కుమార్తెకి పెళ్లి కాకుండా చిన్న కుమార్తెకి పెళ్లి అయితే లోకం ఏమనుకుంటారు అని ముందు యాకోబుకి తెలియకుండా పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఇక కాపురం చేస్తూనే ఉన్నాడు. కానీ నీ తండ్రి మోసగాడే, మీ నాన్న మోసగాడే, నన్ను ఎంత మోసం చేశాడు, నీ మొహం చూస్తేనే నాకు చెదరపడుతుంది, నా దగ్గరకు రావద్దు నువ్వు అంటూ కాలాన్ని గడుపుతున్నాడు. మరలా 7 ఏళ్ళు జీతగాడిలాగా పనిచేసి తాను ప్రేమించిన మనసు ఉన్న రాహేలును పెళ్లి చేసుకున్నాడు. పెద్దది లేయా పెద్ద కుమార్తె, రెండవ కుమార్తె రాహేలు, వాళ్ళ మామ కూతుర్లు వీళ్ళిద్దరు. ఇక మొత్తం మీద రాహేలు చేసుకున్నాక ఇక ఆనందంగా ఉన్నాడు. ఈ పెద్ద కుమార్తెతో పని లేదు కదా, తను కోరుకొని మోజుబడిన భార్య పక్కనే ఉంది. ఇక ఈ మంటనే గిట్టట్లేదు, పైగా మీ నాన్న మోసం చేశాడు. కాస్త బలహీనమైనటువంటి వ్యక్తి కూడా ఎవరో లేయా. ఇక పరిస్థితి ఏమైంది, లేయా బ్రతుకు ఎలాగుందప్పుడు అనే విషయాన్ని చూస్తే చదువుదాం. ఆదికాండము 29వ అధ్యాయం 31, 32 వాక్యాలు. ఆదికాండం 29, 31, 32 ఏమంటుంది వాక్యము? లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనివిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టింది. దేవుడికి స్తోత్రం. లేయా ఏమైందట? ద్వేషింపబడిందట. చూసారా, లేయాని ప్రేమించిన వాళ్ళు ఎవరూ లేరు. పెళ్లి చేశాడు తండ్రి, దాని కర్మ సావని, దాని రాతట్లా ఉంది. ఒక ఐదు చేతిలో పెట్టా, ఉంటే ఉండని పోతే పోని అని చేతులు దులుపుకొని మౌనంగా ఉన్నాడు. అలాంటి తండ్రులు చాలామంది ఉన్నారు కదమ్మా, ఉన్నారు. ఎవరికొకరికి ఇచ్చేస్తే దీని బాధపోయిద్ది నాకు, అందుకే కన్నారు కూతురులాంటి తల్లిదండ్రులు అన్నట్టుగా. ఇక తండ్రికి బాధ్యత లేదు, పెళ్లి చేశాడు, అత్తారింటికి
పంపించాడు, అంటే వేరే కాపురం పెట్టాడు. ఇక తర్వాత ఇక రాహేలుని ఇష్టపడి చేసుకున్నాడు. ఇక యాకోబు మనసంతా రాహేలు మీదే, ఇక ఆయన మోసంతా రాహేలు మీదే. లేయ కనబడిందా, నా కళ్ళ కనబడేది నువ్వు పనికి మాలిందానా, బుద్ధి లేదానా, ఇంకేమన్నాడో. ఇక మనసంతా వేదన, బాధ. ఆమెకు పిల్లలు లేరు. ఇక దుఃఖము దుఃఖము దుఃఖము, కన్నీళ్లతో ఏడుస్తా ఉన్నప్పుడు దేవుని వాక్యం అంటుంది. ఏమని దేవుని వాక్యం అంటుంది అంటే, లేయా ద్వేషింపబడుట చూచి. ఎవరు చూశారు? యెహోవా చూచి. దేవుడికి స్తోత్రం. అందరూ ద్వేషించారట. ఆమెను ద్వేషించే అనుభవాన్ని దేవుడు చూశాడట. దేవుడు చూచి ఆమె గర్భాన్ని తెరచాడు. ఆమె ఏమయ్యింది? అప్పటి వరకు సంతానం లేకుండా ఉంటే దేవుడు చూసి ఏమైంది? ఆమె గర్భాన్ని తెరిచాడు. రాహేలైతే మాత్రమో గొడ్రాలై ఉంది. దేవుడు లేయ గర్భాన్ని తెరిచాడు. ఎప్పుడైతే లేయ గర్భాన్ని తెరిచాడో ఏమైంది అంటే, ఆమె స్థితిని చూసినటువంటి దేవుడు అందరూ ఆమెను ద్వేషించి అసహించుకున్న అనుభవాన్ని చూసి ఆమె గర్భాన్ని తెరిస్తే 32వ వాక్యంలో, లేయ గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనివిటి నన్ను ప్రేమించును కదా అనుకొని ఇతనికి ఆమె కన్య కుమారునికి గర్భం తెరిచాడు కదా, కుమారుని కనింది. ఆ కుమారునికి రూబేను అని పేరు పెట్టింది. హల్లెలూయా. యాకోబుకున్నటువంటి 2 భార్యలలో మరలా భార్యలు కాకుండా 2 ఉపపత్నులు కూడా ఆయనకు ఉన్నారు. ఆయన కన్న కుమారులలో పెద్ద కుమారుడు లేయా కుమారుడు. లేయా కనింది, లేయకు పుట్టాడు. అప్పుడు లేయా ఏమనుకుంది? నా మీద ద్వేషం ఉంది, నా భర్తకి నా మీద కోపం ఉంది, ఎంతో నన్ను బాధ పెట్టాడు. అయితే దేవుడు నా శ్రమను చూసి నా కుమారుని ఇచ్చాడు కనుక ఇప్పుడు కుమారుణ్ణి కన్నావు నువ్వు అని ఆనందపడి, కుమారుణ్ణి కానీ సంతానం లేనప్పుడు కుమారుడు పుడితే తండ్రికి ఆనందమే కదా, ఆనందపడి ఏం చేస్తాడు? నన్ను ప్రేమిస్తాడు అని అనుకొని ఆయనకు తన కన్న కుమారునికి రూబేను అని పేరు పెట్టింది. అంటే ఈ రూబేను ఎవరో? భార్య భర్తల మధ్యలో వారి ప్రేమకు కారకుడయ్యాడు. భార్యాభర్తల మధ్యలో వాళ్ళ ప్రేమకు, వారి ఐక్యతకు కారకుడయ్యాడు. వాడు పుట్టిన తర్వాత ఇక నన్ను కొట్టట్లేదండి, వాడు పుట్టిన తర్వాత నన్ను తిట్టట్లేదండి, వాడు పుట్టిన తర్వాత నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడండి అని చెప్పుకునే స్త్రీలు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇదే పరిస్థితి లేయా కూడా మాట్లాడుతుంది. నా భర్త నన్ను ప్రేమించను కదా, ఇక ద్వేషించాడు కదా, ద్వేషం అంతా పోయి నా మీద ప్రేమ కలుగుతుంది కదా అని చెప్పి ఏమైంది? అతనికి కన్న కుమారునికి రూబేను అని పేరు పెట్టింది. గమనించండి, మనుషులు ద్వేషించినప్పుడు మనకు కలిగేది బాధ, మనకు కలిగేది దుఃఖం, వేదన, ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి. కానీ కలిగిన వేదనలో కానీ బాధ దుఃఖంలో కానీ నువ్వు ప్రభు వైపు చూస్తే నీ దుఃఖానికి కారణం ఏదో దాన్ని పోగొట్టి మార్గము తెరచి నీ జీవితంలో నీకు ఆనందాన్ని కలగజేసే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఇక్కడ లేయా కన్నీళ్లతో బాధపడుతుంది. భర్త కోపగించుకుంటున్నాడు. సొంత చెల్లేమంటుంది, ఇక నీకు ఎందుకే ఇంట్లో వెళ్ళి చావక, ఎందుకు? చేసుకున్నవాడు తనతో ఉంటున్నాడు, వాళ్ళ అక్కతో ఎవరూ లేరు, పరిస్థితి బాగలేదు, పైగా బలహీనురాలు, ఒకటే దుఃఖము బాధ. అందుకని ఈ వేదనలో బాధలో దుఃఖములో ఆమె ఏం చేసింది? బాధపడుతుంటే ఇవన్నీ భరిస్తూ ప్రభు వైపు ఎప్పుడైతే చూసిందో ఏం జరిగింది అంటే, దేవుడు లేయా గర్భాన్ని తెరచాడు, ఆమె కుమారుణ్ణి కనింది. నా పెనివిటి నన్ను ప్రేమిస్తాడు. 2 వ్యక్తుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ప్రేమకు కారకుడిగా ఉండిపోయాడు రూబేన్. అటువంటి అనుభవము రూబేను వలన కలిగింది. ఆ తర్వాత మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించి చూస్తే ఏమంటుంది ఈ అనుభవము అన్న మాట? యాకోబు చరిత్రలో తన కలిగిన వారందరిలో రూబేన్ ఎవరో పెద్దవాడుగా నిలిచిపోయాడు. మంచోడైనా, పిచ్చోడైనా, చదువు ఉన్నవాడైనా, చదువు లేనివాడైనా,
ఏమున్నా ఏమి లేకున్నా పెద్దవాడి స్థానమో పెద్దవాడి స్థానమే, పెద్దవాడే. ఇక్కడ పెద్దవాడిగా ఎవరున్నారు? రూబేను ఉన్నాడు. ఈ విషయాలన్నింటినీ కాస్త మనం గమనిస్తే, మరి భార్యాభర్తల మధ్యలో తన పుట్టుక ద్వారా తన తల్లిదండ్రుల మధ్యలో ప్రేమను పుట్టించిన వాడు రూబేను. అనింది కదా లేయా, నా భర్త నన్ను ఇప్పటి నుంచి ప్రేమిస్తాడు, ఇక ద్వేషించాడు, నన్ను కోపగించుకోడు, నన్ను ఏమి అనడు, కుమారుణ్ణి నాకు దేవుడు ఇచ్చాడు కదా అని ఆనందపడి ఆమె సంతోషపడినటువంటి అనుభవాలలో ఏమైంది అని చూస్తే, అటువంటి ఒక అనుభవాన్ని ఈయన ద్వారా భార్యాభర్తల మధ్యలో ప్రేమ పుట్టింది, ఐక్యత వచ్చింది, దగ్గర సంబంధాలు కలిగాయి, ఆత్మీయత కలిగింది. ఇన్ని రకాలైనటువంటి అనుభవాలు కలిగినటువంటి రూబేను పెద్దవాడైన తర్వాత తండ్రి వృద్ధాప్యంలో ఈ బాల్యంలో ఉన్నటువంటి సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు. ఇప్పుడు పెద్దవాడ తండ్రికి 9 10 మంది కుమారులు అన్నా తండ్రికి పెద్ద కుమారుడికి మధ్యలో ఎంత వయసు ఉండొచ్చు గ్యాప్? ఒకవేళ ఉంటే అమ్మా 3 ఏళ్ళ గ్యాప్ ఉంటుంది. తండ్రి 3 ఏళ్ళకి పెళ్లి చేసుకో కొడుకుని కంటాడా? 10 ఏళ్ళు పైన ఉంటుంది. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా 15 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు. 20 ఏళ్ళకే పెళ్లి చేసుకుని పిల్లలకి అంటున్నారు. ఇప్పుడు కొంతమంది 20 ఏళ్ళకే కొడుకుని ఎత్తుకుంటున్నారు. సరే, ఆ కాలంలో ఇంకా త్వరగా చేసేవాళ్ళు కనుక ఓ 15 ఏళ్ళు వేసుకోండి. పెద్ద కుమారుడికి తండ్రికి మధ్యలో వయసు గ్యాప్ ఎంత? 10 ఏళ్ళు పైన 15 ఏళ్ళు. 15 ఏళ్ళు ఉంటే ఈ 15 ఏళ్ళ కుమారుడికి 50 ఏళ్ళు వచ్చాయనుకోండి. అప్పుడు తండ్రి వయసు ఎంత? 65 సంవత్సరాలు తండ్రి వయసు. ఇప్పుడు ఈయన 90 ఏళ్ళ వయసులో ఉన్నాడు. తండ్రి 90 ఏళ్ళ వయసులో అనుకోండి యాకోబు. అప్పుడు తన పెద్ద కుమారుడికి వయసు ఎంత? 80 ఏళ్ళు. 75 నుండి 80 ఏళ్ళ వయసులో 75 ఏళ్ళ కొడుకుని కళ్ళతో చూస్తూ 75 80 ఏళ్ళ కొడుకుని తండ్రి కళ్ళతో చూస్తూ ఏమంటున్నాడు? ఈ కొడుకు పుట్టినప్పుడు సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా తల్లిదండ్రులు బాగా వృద్ధాప్యానికి వచ్చినా వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ పసితనాన్ని జ్ఞాపకం చేసుకుంటారా లేదా? కొన్ని సందర్భాల్లో జ్ఞాపకం వస్తాయి. కన్నారు కనుక వాళ్ళ చిన్నతనాన్ని స్వభావాలన్నీ గుర్తొస్తాయి కనుక తండ్రి జ్ఞాపకం చేసుకుంటాడు. కొడుకు పెళ్లి చేస్తున్నాడు తండ్రి 25 ఏళ్ళు. ఈ పెళ్లికి కొడుకు నా దగ్గరకు వచ్చి, అన్నా ఏమడిగినా నాన్న వద్దంటున్నాడు, ఏమడిగినా నాన్న నేను చేయను అంటున్నాడు. మొండోడన్నా మీరు ఒకసారి చెప్పండి అని చెప్తే, సరే మందిరం రమ్మని పిలిపించా. నువ్వు కూడా ఉండరా మీ నాన్నతో పాటు అంటే, నేనుంటే మళ్ళీ ఏది ఒప్పుకోడు, మీరు చెప్తే అని చేస్తాడు. లేదు ఉండని పిలిచి వాడు ఇట్లా అంటున్నాడు, ఆ ఫంక్షన్ హాల్ కావాలంటే వద్దు, ఇది అంటున్నావంట, ఈ ఏర్పాట్లు చేద్దామంటే వద్దు అవంటున్నావంట అంటే, ఆ తండ్రి అన్నాడు, వీడు పుట్టినప్పటి నుంచి నాకు విసిగిస్తాడు. ఈ స్కూల్లో తెరిపిస్తే నేను చదవడం మండికేసుకొచ్చుకున్నాడు. చిన్నప్పుడు స్కూల్లో తీసుకెళ్ళి వేరే స్కూల్ తెరిపించా, వాడు కోరుకున్న స్కూల్లో. నేను పెట్టిన స్కూల్ మంచిది అంటాడే. హై స్కూల్కి వస్తే ఈ తలకాయ నొప్పి. కాలేజీకి వెళ్తే మంచి కాలేజీలో అన్ని డబ్బులు కడితే నేను ఆ కాలేజీకి పోనంటే పోను అని కూర్చున్నాడు. అన్నీ సిద్ధపరిచి ఖర్చు పెట్టిన తర్వాత మరలా బుద్ధి చంపలేసుకొని నా బుద్ధి తక్కువైందని ఇక్కడ చేర్పించా. మా డిగ్రీలో జాయిన్ చేశానా ఏ కాలేజీలో వాడిని అడిగా, వాడు తెలుసు పడతా నాకు తలకాయ నొప్పని. చిన్నప్పటి నుంచి అంతే. అడిగితే నేను ఈ కాలేజీ చేరతానన్నాడు. సరే అని చెప్పి దాంట్లో చేర్చా. తర్వాత వద్దంటే వద్దు, మరి నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు, అది కావాలని చెప్పాడు. వాడు చిన్నప్పటి నుంచి అంతే. మాట్లాడితే ఏ సంగతి గుర్తు చేస్తున్నాడు? చిన్నప్పటి సంగతి. ఇప్పుడు పెళ్ళికి వాడి ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పి వదిలేసా. నాకు ఓపిక లేదన్నా. వాడు పెళ్ళయిందో నా ఇంట్లో ఉండకూడదు, చెప్పండి వాడికి చెప్పండి, నా ఇంట్లో ఉండకూడదు. వాడు వేరే కాపురం పెట్టాల్సిందే. వాడు అంటాడు, నాకు మాత్రం పెడతట్టుగా ఉంటారు నీ దగ్గర, పిల్లల మీద తిరిపించుకుంటా, నీతో ఉంటారు నీ దగ్గర, ఉండను, ఇవన్నీ కానీ నీ సంగతి ఉంది అంటున్నాడు.
అరే ఇంకా ఎందుకు విసిగిస్తావు అన్నా, నీకు తెలియదు వాడి సంగతి. వాడు చిన్నప్పటి నుంచి నన్ను విసిగించి 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 పిలిచి పిప్పు చేశాడు. అంటే తండ్రి బాల్యంలో నుండి తన బిడ్డల ద్వారా తనకు ఎదురైన సంభవాలు అవి సంతోషాన్ని కలిగించేవైనా దుఃఖాన్ని వేదన పుట్టించేవైనా తండ్రి ఎప్పుడు తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఈ తండ్రి అంటున్నాడు, చిన్నప్పటి సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ, ఎదుగొచ్చిన తర్వాత విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ, వయసు వచ్చాక ఎప్పుడు ఏ వయసులో ఏం చేశాడు అవన్నీ తలంచుకుంటూ తండ్రి అంటున్నాడు, రూబేను, నా బలము, నా ఔన్నత్యాత్యము, బలత్యము, బల ప్రారంభము, ప్రథమ ఫలము నువ్వేరా. కానీ నువ్వేం చేసావో తెలుసా? నీ తండ్రి మంచం మీదకి ఎక్కేవరా. నీ తండ్రి మంచం నీ అపవిత్రపరిచావు. తల్లి ఏమనింది? పుట్టినప్పుడు మా మధ్యలో ప్రేమకు కారణమయ్యాడు వీడు. ప్రేమ ఇక మాకు ప్రేమే ఉంటుంది తప్ప మాకు ద్వేషము బాధలు ఏమీ ఉండవని రుబేన్ అని పేరు పెట్టింది. ఎదుగొచ్చిన తర్వాత చేసే పనులు ఏం చేశాడు? ఇప్పుడు రాహేలు ఉంది కదా, లేయా వాళ్ళ చెల్లిని రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు కదా యాకోబు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగింది అని చూస్తే, రాహేలు తన తండ్రి ఇంటి నుండి యాకోబుతో ప్రయాణమై వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? బేతేలుకి వెళ్తున్నారు. గతంలో మీకు కొన్నిసార్లు విషయాన్ని చెప్పాను. ఏమని? తన తండ్రి ఇంటి నుండి వచ్చేటప్పుడు రాహేలు ఏం చేసింది? విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టుకుంది, ఒక బొమ్మని. తండ్రి అడిగాడు, లేదని చెప్పింది. తండ్రికి ఇచ్చాడు, తలకాయ నొప్పి లేకుండా పోయేది. భర్త అడిగాడు, నా దగ్గర లేదండి. నా దగ్గర ఎందుకు ఉంటుందండి? అవన్నీ నేను తెచ్చుకుంటానేంటి? బయడుగుతాను నన్ను మీరు, అంత అనుమానమా నా మీద అని భర్తకి చెప్పింది. సరే వదిలేశాడు. మరలా తెల్లవారితే బేతేలికి వెళ్తున్నాము, ఈ రాత్రి పరిశుద్ధపరచుకోండి. ఒకవేళ పొరపాటున ఏమైనా మీ దగ్గర ఉంటే ఉండని మీ దేవుడికి విరోధమైనవన్నీ పారేసేయండి అని చెప్పాడు. మూడకంటే తెలియకుండా పారేస్తే అయిపోయింది కదా. పశ్చాత్తాపడి భర్తకు పోనీ ఏదో పొరపాటు పడ్డానండి, చూసుకోలేదండి అని చెప్తే భర్త కొడతాడా తిడతాడా? ఎందుకు పెట్టుకున్నావే, బుద్ధి లేదానా అంటాడు. అంతకుమించి ఇంకేమంటాడు? అది కూడా చేయలేదు. మొత్తం మీద పెట్టుకుని దాచుకుంది. ఆ ఒక వస్తువు తీసుకొచ్చుకొని దాచిపెట్టుకుంది. తీరా కళ్ళ ముందే బేతేలు అంటే దేవుని మందిరం, దైవ సన్నది కళ్ళ ముందే కనపడతా ఉంది. వెళతాము కదా, ఇక మందిరంలో చేరతాం కదా బేతేలు దేవుడి మందిరానికి అనుకునే సమయానికి ఇక్కడ ప్రసవ వేదన పడి నొప్పులు చేసి బిడ్డను గడి ఆ రోడ్డు పక్కనే ఘోరమైన సావు తెచ్చిపోయింది రాహేలు. ఇటు ఇంట్లో ఊర్లో లేదు, అటు దేవుడి మందిరంలో లేదు. ఎటు కాకుండా ఆమె జీవితం అర్ధాంతరంగా అక్కడ ముగిసిపోయింది. అక్కడే సమాధి చేసి పెద్ద స్తంభాన్ని కట్టి దానికి రాహేలు స్తంభము అని పేరు పెట్టి చరిత్రలో ఈరోజు వరకు ఉంది. వెళ్ళొచ్చిన వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇక మొత్తం మీద అవ్వాల్సిన కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. తర్వాత ఏం జరిగింది చూద్దాం. చూడండి దేవుని వాక్యాన్ని. ఆదికాండము 35వ అధ్యాయం 21, 22 వాక్యాలు. ఇవన్నీ జరిగిన తర్వాత, రాహేలు సమాధి చేసిన తర్వాత, ఇవన్నీ జరిగిన తర్వాత ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారమును వేశాను. ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు యాకోబునకు వినపడెను. ఈ యాకోబునకు భార్యలు ఉన్నారు, లేయా, రాహేలు. ఆ తర్వాత ఇద్దరు ఉపపత్నులు ఉన్నారు ఇద్దరు. ఆ రోజుల్లో ఏమనేవాళ్ళు? వేరే వేరే సంబంధాలు మాట్లాడినట్టుగా వేరే వేరే సంగతుల గురించి కొన్ని విషయాలు చెప్పుకునేవాళ్ళు. ఎవరితోనైనా సంబంధం ఉంటే ఇప్పుడు తండ్రికి పిల్లలు ఉంటారు, ఏమని పిలుస్తారు? కూర్చున్న పర్లేదు. తండ్రికి భార్య ఉంది, ఏమని పిలుస్తారు? చేసుకున్నామని భార్యని పిలుస్తారు. ఎవరితోనైనా ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందనుకోండి, ఏమని పిలుస్తారు? రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు. ఇప్పుడు వీళ్ళ నాన్నకు ఈమెతో పరిచయం ఉంది, ఉండకూడని పరిచయం అని తెలిస్తే ఏమంటారు? ఇప్పుడు పిల్లలు, మీ చిన్నమ్మరా, మీ పిన్ని పోతుంది, మీ చిన్నమ్మ పోతుంది అంటే ఏ సంబంధం లేకపోయినా కనకపోయినా తన తండ్రితో సంబంధం ఉంది కనుక అది మంచిదైనా చెడ్డదైనా ఏమవుతుంది? చెప్పాలి మీరు. ఏమవుతుంది?
తల్లి వరుసకు సంబంధించిందిగా ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల ఏదైనా కవతల తన గుడారం వేసుకున్నప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. ఈ రూబేను ఏం చేశాడు? రూబేనుకు వయసు వచ్చింది, కుర్రోడయ్యాడు, పెళ్లి వయసు వచ్చింది. ఇక ఈ తండ్రి ఉపపత్నులతో రకరకాలుగా సెటైర్లు వేయటము, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. సరే, నాకేమవుతారో, మా అమ్మ కాకపోయినా, నన్ను కనకపోయినా, మా అమ్మ చెల్లెలు కాకపోయినా, వీళ్ళు దాసులైనా పని మనుషులైనా, ఇప్పుడు నా తండ్రి వాళ్ళతో ఉన్నాడు కదా, వాళ్ళు నా తండ్రితో ఉన్నారు కదా, నేను ఈ విధంగా ప్రవర్తించకూడదు అన్న జ్ఞానం ఉండాలి కదా. అది లేదు. అది పనిచేయక మా అమ్మ కాదు, మా అమ్మ చెల్లెలు కాదు, మా చిన్నమ్మ కాదు, ఎవరు కాదు, ఎవరో ఎక్కడి నుండి వచ్చారు, నాకేంటి అన్నట్టుగా అనుకొని రకరకాలుగా కొన్ని విషయాలు తన మనసులో తలంచి ఏం చేశాడు అని చూస్తే, ఇక్కడ వెళ్ళి తన ఉపపత్నితోటి ఈ రూబేను పెద్ద కుమారుడు వెళ్ళి శయనించాడు. ఆ వార్త తండ్రికి తెలిసింది. తండ్రికి తెలిస్తే తండ్రి మనసు ఎట్లా ఉంటుందండి? తండ్రి హృదయం ఎంత వేదన పడిపోతుంది, మదన పడిపోతుంది. తండ్రి ఎంత బాధపడిపోతాడు. ఇక ఏమీ అనలేదు, మనసులో పెట్టుకున్నాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. ఇంకా ఏమేమైందో అలాగే ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత ఏం జరిగింది? ఈ వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత, యాకోబు అవసాన కాలానికి వచ్చిన తర్వాత అప్పుడు ఈ మాట అంటున్నాడు, రే రూబేనా, నా పెద్ద కుమారుడివి, నా పెద్ద కొడుకువి, నువ్వు ఇంత నా బల అతిశయము, ఔన్నత్యాతిశయము, నా బల ప్రభావం, నా బల ప్రధానము నువ్వేరా, ప్రధానంగా పుట్టిన కుమారుడు నువ్వే, ఇన్ని చెప్పి నువ్వు నీళ్ళ వలె చంచల మనస్కుడివిరా. నీ హృదయం నిలకడగా ఉండదు, నీ అంతరంగము స్థిరంగా ఉండదు. నీవు కాసేపు కూడా పాపానికి దూరంగా ఉండలేవు, పరిశుద్ధతలో నిలబడి ఉండలేవు, భక్తిలో నిలబడి ఉండలేవు, ఆత్మీయతలో నిలబడి ఉండలేవు, కాసేపు ప్రార్థన జీవితాన్ని చేయలేవు, కొంతసేపు మోకాళ్ళ మీద ఉండలేవు. మారు మనసు పొందిన అనుభవాలు నీలో ఇప్పుడు వాక్యం విన్న కాసేపటి క్షణానికి అవన్నీ తలకిందులైపోతాయి. నీళ్ళ వలె హృదయము చెరువులో రాయేసినట్లుగా, మాటికో రాయబడ్డట్టుగా రకరకాలుగా ఉండేటువంటి రీతిగా మన ఆత్మీయ జీవితము, మన భక్తి విధానము బలహీనమైనదిగా ఉండకూడదు. బలహీనతను బట్టి, ఏ బలహీనత? హృదయం స్థిరంగా లేని కారణాన్ని బట్టి తండ్రి దుఃఖపడి నీళ్ళ వలె చంచల మనస్కుడివై నీవు ఉంటావు. నీళ్ళ వలె చంచల మనస్కుడివై నీవు ఉంటావు. నీ పరిస్థితి ఆ విధంగా ఉంటుంది అని చెప్పి తండ్రి ఏమంటున్నాడు? నీవు అతిశయము పొందవురా, అతిశయం పొందవు. కొందరిని బట్టి ఇతరులు అతిశయపడతారు. వాళ్ళకి ఏమండి అని చెప్పుకుంటారు. కొంతమంది ఏమంటారు? నాకేమండి, మా నాన్న కావాల్సినంత సంపాదించాడు, నాకేమండి మా తాత సంపాదించిన ఆస్తి ఉంది, నాకేమండి లగ్జరీ ఉద్యోగం ఉంది. అంటే కలిగింది ఏదైనా ఉంటే దాన్ని బట్టి కొందరికి ఏముంటుంది? అతిశయం ఉంటుంది. అతిశయం. ఒక ఆవిడ యవనస్తురాలే, ఉద్యోగం చేస్తూ ఉంది. ఘోరమైన బలహీనత ఏదో వచ్చింది, రక్తమంతా విరిగిపోయి ఇక బతకదేమని చెప్పి చెప్పారు. అన్నయ్య వచ్చి మందిరానికి వచ్చి బోర్న డామని పడింది. నువ్వు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి మందిరంలో మూతిపాలు రానట్టుగా పడితే ఏమనుకుంటారు పబ్లిక్? మందిరంలో మూతిపాలు రాలగొట్టుకుంటే ఏమంటారు జనము? మందిరంలో ఎవరో మూతిపాలు రాలగొట్టి అనుకోరు, కేసు నా మీదకి రాదు. ఏంటమ్మా నీ పరిస్థితి? నా రక్తం అంతా ఎరిగిపోతుంది అన్నయ్య, అది పంపింగ్ అవ్వట్లేదు, అది గుండెను ఎగదన్నేస్తుంది, ఎగశ్వాస వచ్చేస్తుంది, అది ఇది అని చెప్తే ఇప్పుడు ఎవరైనా వచ్చి చెప్పారు, మీరంతా ఏం చెప్తారు? అవునా, అలా జరుగుతుందా? ఎప్పటి నుంచమ్మా? ఇందుకు కారణం ఏమైంటుందంటే చెప్పు, టిఫిన్ చేసి వచ్చావా అడుగుతామా? నాయన ప్రభా జ్ఞాపకం చేసుకొని ఆయన అని ఏదో తెలిసిన కేకలు పెట్టి ప్రార్థన చేస్తాం, మనసు బాధపడి, అంతే కదా. అందరూ ప్రార్థన చేసిన తర్వాత మొత్తం మీద నమ్మకం లేని మనిషి నమ్మకంగా బతికింది. డాక్టర్ చెప్పాడు, నీకే భయం లేదు పో. అద్భుతం జరిగింది. ఏం జరిగిందో దేవుడే చేశాడు. అవునయ్యా దేవుడే చేశాడు. ఆదివారం వచ్చింది, దేవుడు నాకు బాగా మంచి ఆరోగ్యం ఇచ్చాడు అని చేశాడు అని గొప్పగా సాక్ష్యం చెప్పింది, అయిపోయింది.
సాక్ష్యం చెప్పటమే మొదలు, సాక్ష్యం చెప్పటమే చివర. మరలా నా కంటికి చెప్పండి, నా కంటికి కనపడలేదు. ఇక కొన్ని నెలలు గడిచిన తర్వాత, ఒక 4-5 నెలలు గడిచిన తర్వాత నేను పని మీద బయటికి వెళ్ళి వస్తూ ఉంటే మోటార్ సైకిల్ వేసుకొని పక్కన ఏదో ఎలక్ట్రికల్ షాప్ దగ్గర బండి ఆపుకొని ఏదో కొనుక్కుంటున్న వైర్లకు సంబంధించినవి తీసుకుంటుంటే పక్కన పోతూ ఉంటే ఆక్క మాదిరింది అని అనుమానం వచ్చేది. చాన్నాళ్ళు అయింది కదా, ఏమైందో, మళ్ళీ రోగం ఏమైనా తిరగబడిందో, బలహీనమైపోయిందో, ఏమైందో ఆమెనే కదా చూసి తెలిసిపోద్ది కదా అని చెప్పి పరుగున పోయి చూస్తే అట్లనే ఉంది. కొంచెం దగ్గరికి చూస్తే అట్లనే ఉంది. పేరు పెట్టి పిలిస్తే తిరిగి చూసి, బ్రదర్ మీరా, బాగున్నారా? ప్రైజ్లాడలేదు, ఏం లేదు, బాగున్నారా బ్రదర్ అని ఇట్లా ఉంటుంది. చెయ్యి వందనాలు పోయినాయి. ఏమ్మా ఎట్లాగుందరు? బాగున్నారక్క, బాగున్నా. ఆరోగ్యం ఎట్లా ఉంది? నాకేం బ్రదర్ బ్రహ్మాండంగా ఉన్నాను చెప్పాను. ఆ రోజు వచ్చి సాక్షి భలే వాళ్ళ మర్చిపోయి ఉంటున్నావు నువ్వు నన్ను. మరి రావట్లేదమ్మా అంటే బాగైందిగా చెప్పానుగా, మరలా అడుగుతావు. బాగైందిగా, ఇంకా ప్రభుత్వ పనే ఉంది. అతిశయం అంటే గర్వానికి సంబంధించిన పదం. అతిశయానికి సినానిమ్ వర్డ్. గర్వానికి అతిశయం అని చెప్పొచ్చు, గర్వం. దానికి మరొక మాట. ఈ అతిశయం అనేది ఆమెకు ఎందుకుంది? నాకు ఏ రోగం లేదు, నాకు దేవుడితో పని లేదు. మరలా ఏదైనా దేవుడు ఒక పోటు పొడిస్తే, దేవుడు పొడిచేవాడు కాడు కాబట్టి మన ఆటలన్నీ చలామణి సాగిపోతా ఉన్నాం. దేవుడు పడనేవాడైతే పొడిచేవాడైతే దేవుడు మనం ఓ అన్నా ఆ అన్నా కదిలితే, పిల్లలు అంటామే కదిలితే క్విక్ మాట అంటాం కదా, అట్లా మనం కదిలితే దేవుడు బెత్తం పట్టుకొని ఒక పూట పొడిచేవాడైతే అసలు మందిరం నుంచి కదులుతావా? చెప్పండి, కదులుతావా? పొరపాటున ఒకవేళ మందిరం నుంచి దాటి బయటికి పోతే మళ్ళీ ఏమైందో అయ్యా అని మళ్ళీ పరిగెత్తుకొచ్చేస్తాం. అంత పరిస్థితి. దేవుడు మనల్ని పొడిచేవాడు కాడు కాబట్టి ఈమె ఏం చేసింది అంటే దేవుణ్ణి మర్చిపోయింది. నాతో అంటుంది, బాగైందని చెప్పాను కదా బ్రదర్, ఇక మందిరానికి ఎందుకో, నాకేం తక్కువైంది కాబట్టి మందిరానికి రావాలి అంటే. ఇప్పుడు మందిరానికి వచ్చి మీరందరూ ఏం తక్కువైందని వచ్చారు? ఏదో తక్కువైందని వచ్చారా? ఏదో లోపం ఉందని, ఏదో అవసరమైందని, ఏదో కావాలని వచ్చారా? దేవుడు కావాలని వచ్చారా? దేవుడి కోసం కదా మనం వచ్చాము. అంటే ఈమె దృష్టిలో ఏదైనా అవసరమైతే, ఏదైనా రాకూడని నష్టం వస్తే అప్పుడు ఎవరు కావాలి? దేవుడు కావాలి. అందరూ ప్రార్థన చేస్తే పోతుంది. మరల నా దారిలో నేను వెళ్ళి నా పనులు నేను చూసుకోవచ్చు. అంత తెలివి కలిగింది సహోదరి. అలాంటి వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏమైంది అని చూస్తే, అటువంటి అతిశయానికి కారణముగా ఉన్నటువంటి నీవు చంచలం అయిపోతావు. నువ్వు అతిశయం పొందవు అంటే నాకేమి తక్కువ అని అనుకునేదానికి ఏవి నీకు ఉండవరా అని తండ్రి అంటున్నాడు కుమారునితో. ఏ తండ్రి అని అంటాడా? నాకేం తక్కువ, నాకేం ఇబ్బంది లేదు, నాకేం కొదవలేదు అని అనుకునేదానికి నీకేమి ఉండవురా అని ఏ తండ్రి కుమారుడితో అంటాడా? అన్నాడు. కానీ యాకోబు అన్నాడు కుమారుడితో, ఎందుకో కుమారుడు చేసిన పని అలాంటిది. నా మంచం మీదకి ఎక్కావురా, నా మంచాన్ని అపవిత్రపరిచావురా నువ్వు. నేను ఉండే మనిషితో నా మంచం మీద నువ్వు ఉన్న ఎంత ఘోరమైన దుస్థితి అది, ఎంత భయంకరమైన బాధ కలిగించే సంగతి అది. అందుకని ఆయన అంటున్నాడు, యాకోబు నువ్వు నీళ్ళ వలె చంచల మనసు కూడా అవుతావు, అతిశయం పొందవు, నువ్వు అతిశయించేటువంటి దానికి చెప్పుకునే దానికి నీకంటూ ఏది ఉండదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఏమైపోయింది పరిస్థితి అనేటువంటి విషయాన్ని చూస్తే చదువుదాం, ఒక మాట చూద్దాం. చదవండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వాక్యం. ఫస్ట్ క్రోనికల్స్, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5:1. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరం ఏంటది? రూబేను గురించి రాయబడి ఉంది. రూబేను జ్యేష్ఠుడై ఉండేను కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపునకు ఇవ్వబడెను, యోసేపు కుమారులకు ఇవ్వబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. మరలా చదవండి ఆ మాటని.
తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము, రూబేను జ్యేష్ఠుడై ఉండేను కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున రూబేను జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. అర్థమైంది ఈ మాట? ఏమంటున్నాడు? తండ్రి పరుపును అంటుపరిచాడు, అపవిత్రపరిచాడు. పదే పదే ఈ మాట ప్రస్తావిస్తున్నాడు అంటే తండ్రి మనసులో దీని గురించి ఎంత దుఃఖం ఉంది. తండ్రికి మానని గాయాన్ని చేసినట్టే కదా రూబేను. తండ్రి హృదయంలో ఎంత వేదన పుట్టించిన వాడయ్యాడు. చూడండి, గమనించండి ఏం జరిగింది ఇక్కడ అని చూస్తే, వింటున్నారా? తన తండ్రి పరుపును అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యం, ఎవరి జన్మ స్వాతంత్ర్యము? రూబేను జన్మ స్వాతంత్ర్యము ఎటు వెళ్ళిపోయింది? యోసేపు కుమారులకు ఇవ్వబడింది. యోసేపు కుమారులకు ఇవ్వబడింది. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. అర్థమైంది ఈ మాట? అర్థమైందా? ఏమర్థమైంది? నువ్వు పెట్టావు కొడుక్కి, ఎందుకు పెట్టావు మరి నాకు చెప్పకుండా? ఇక్కడ ఏమని వాక్యం అంటుందంటే, రూబేను ఒక కుమారుడిగా చేయకూడని పాపం చేసినందువల్ల జన్మ స్వాతంత్ర్యం పోయింది. జన్మ స్వాతంత్ర్యం ఏంటిది? ఆయన పుట్టినప్పుడు ఎట్లా పుట్టాడు? జ్యేష్ఠుడు, పెద్దవాడు కదా. జన్మ స్వాతంత్ర్యము అంటే పుట్టుకతోనే పెద్దవాడుగా పుట్టాడు. పుట్టుకతోనే పెద్దవాడుగా పుట్టాడు. ఇప్పుడు కొంతమంది తల్లులు ఏమంటారంటే, నన్ను నా పెద్ద కొడుకండి అంటారు. నా పెద్ద కొడుకండి, నన్ను నీ పెద్ద కొడుకు అన్నావు కాబట్టి నీ పెద్ద కొడుకు ఇచ్చే బాగా నాకు ఇచ్చేయాలి నేను అన్నాను అనుకోండి, మరలా అంటారు వాళ్ళు. భలేవాడు మెంటల్ మనిషి, మైండ్ పనిచేసినట్లేదు పాస్టర్గా అంటారు. కానీ ప్రేమగా ఏమంటారు ఇలాంటి తల్లులు? నన్ను నా పెద్ద కొడుకయ్యా, నా పెద్ద కొడుకులా అంటాడయ్యా అని చాలామంది అంటారు. అనంత మాత్రాన ఇప్పుడు నేను పెద్ద కొడుకుని అయిపోతానా? కాను కదా. అలాగే ఇక్కడ ఏం జరిగింది అంటే, రూబేను పెద్ద కుమారుడే, తను చేయకూడని పాపం చేసినందువల్ల ఈ పెద్ద కుమారుని యొక్క ఆ విలువ ఏమైంది? ఎవరికి పోయి రూబేను పోగొట్టుకున్నాడు. మరి ఎవరికి వెళ్ళింది ఆ విలువ అంటే యోసేపు కుమారులకు ఇవ్వబడింది. ఎప్పుడో అంటే యోసేపు ఐగుప్తులో ఉన్నాడు కదా. యోసేపు ఐగుప్తులో ఉండి తన సహోదరులందరూ ఐగుప్తుకి వెళ్ళి ధాన్యము కొనిన తర్వాత తాను చెప్పుకున్నాడు. వెళ్ళి తండ్రికి చెప్పండి బతికే ఉన్నాను, యోసేపు చచ్చిపోలేదని చెప్పండి అన్నాడు. రథాలు పంపించాడు ఐగుప్తు దేశం నుంచి. వెళ్ళి ఆగాయి, ఇశ్రాయేలు గుడారం ముందు ఆగాయి. యాకోబు ఇంటి ముందు రథాలు ఆగితే ముసలితనంలో గడగడ 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 వణుకుతున్నటువంటి ఆ అన్నము మెతుకు పట్టుకునేదానికి ఓపిక లేనంట వృద్ధాప్యంలో ఇప్పుడు రాలిపోతున్న ఈ పండు శరీరము, గడగడ ఉనుకుతున్నటువంటి శరీరము ఏమైంది అంటే, నీ కుమారుడు యోసేపు దుష్ట మృగాలు చీల్చలేదు, బతికే ఉన్నాడు, ఐగుప్తుని వెళ్తున్నాడు, రమ్మని పంపించే రథాలు నీ కళ్ళ ముందు ఉన్నాయి చూడు అని యోసేపుకి చెప్పేసరికి ఆ కనపడని మసకబారిన ఆ కళ్ళతో రథాలు చూసి, ఐగుప్తు రథాలు గుర్రాలను వాటన్నిటిని చూసేసరికి యోసేపు బతికే ఉన్న వార్త వినగానే వణుకుతున్నటువంటి ఆ చేతులకు ఎక్కడ లేని బలం వచ్చి కర్రను పట్టుకొని నిలబడి ఒడిగా వచ్చి బలం తెచ్చుకొని యోసేపు బతుకున్నాడన్న వార్త వినగానే తండ్రి వచ్చి పరుగున వచ్చి రథం మీదకి కూర్చున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ రథాలన్నీ బయలుదేరి తీసుకొచ్చాయి. ఒక మినిస్ట్రీ వెళ్ళినటువంటి కాన్వాయ్ వెళ్ళిందంటే వెనక ముందు ఎన్ని వెళ్తాయండి? బండ్లు పోతాయి, బ్రహ్మాండంగా పోతాయి. మన లాంటి వాళ్ళందరూ బండి పక్కన పెట్టి ఎగిరి పల్టీ కొట్టి దూకాలి, లేదంటే పడింది లాంటి దెబ్బ. వస్తున్నాడు ఒక అధికారంలో ఉన్న వ్యక్తి. యోసేపు ఎవరో? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి. రాజు పక్కన కూర్చొని మొత్తం మేనేజ్మెంట్ అంతా యోసేపుకి అప్పగిచ్చి రాజు చేతులు కట్టుకొని కూర్చున్నాడు అండి. నువ్వు అంటే ఓ అంట, నువ్వు కాదంటే కాదంట, నువ్వేమంటే అదే అంట. నా నుంచి సొంతగా ఏం చెప్పను. అన్నిటికీ
నువ్వు చెప్పిన దానికి సరే 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 అంటా ఉంటా అన్ని కాడికి వచ్చాడు రాజు. ఆ ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నవాడు యోసేపు. ఇప్పుడు యోసేపు తన కుమారులు తన సహోదరులకు తాను యోసేపుగా బయలుపరుచుకొని తను ఏమైనా చేయొచ్చు. చెరసాలలో వేయించవచ్చు, తలకాయలు కొట్టించవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. అంతేకాకుండా చూడండిరా, మీకు బిచ్చం పెట్టేది నేనేరా, ఏనాటికైనా ఆ రోజు కళ వచ్చిందని చెప్పానా, పనులు సాగలపడ్డాయని చెప్పానా, నక్షత్రాలు సైతం సాగలపడ్డాయని చెప్పాను. పనికి మాలిన మనుషుల్లారా, దుర్మార్గుల్లారా, ఎక్కడికి పోతాయిరా నా భక్తి అంటే అనొచ్చుగా, గర్వించే అవకాశం ఉందిగా. ఆ స్థానంలో ఉన్నాడుగా యోసేపు. అవేవి చూపించాల, తగ్గించుకొని ఏడ్చి ఒకరినొకరు కౌగిలించుకొని సహోదర ప్రేమను కనబరిచినాడు. తండ్రి దగ్గరికి రథాలు పంపించాడు. రథాలు వచ్చాయి. మొత్తం మీద రథాలు ఎప్పుడైతే ఐగుప్తు దేశానికి ఎంటర్ అయ్యాయో, పలానా చోటి వరకు రథాలు వచ్చాయన్న మాట కబురు ఎప్పుడైతే బయలుదేరిన సంగతి తెలిసిందో, యోసేపు తన ఇద్దరు కుమారులను రథం మీద ఎక్కించుకొని కలుసుకునేదానికి ఎక్కడికి వెళ్ళాడు? కొన్ని వందల కిలోమీటర్ల దూరం బయలుదేరి వెళ్ళిపోయాడు. చాలా దూరం వెళ్ళిపోయాడు. యోసేపు రథాలు, తండ్రి యాకోబు రథాలు వచ్చి ఒక ప్రాంతంలో కలుసుకునేసరికి పరుగున రథాన్ని దిగి ఇద్దరి బిడ్డల్ని తీసుకొని తన ముందు పెట్టుకొని వృద్ధాప్యంలో గడగడ ఉరుకుతున్న తండ్రి ఎదుట యోసేపు నిలబడ్డాడు. ఐగుప్తు వస్త్రధారణలో రాజు వేసుకున్నటువంటి వాటిని చూసి మెరిసిపోతున్నాడు. వణుకుతున్నటువంటి ఆ చేతులతో ఒక్కసారి కుమారుణ్ణి పట్టుకొని ముద్దు పెట్టుకొని కన్నీళ్ళు విడుస్తూ ఘోరంగా దుఃఖపడుతూ గట్టిగా కౌగిలించుకున్నాడు యాకోబు. నిజంగా చచ్చిపోయావు అనుకున్నానయ్యా, నేను చూడలేనేమో అనుకున్నానయ్యా, బతికే ఉన్నావట్రా, ఇంత వర్ధిల్లావట్రా, ఒక్క మాట మరి ముందుగా నీ తండ్రికి ఆ సమయం వచ్చింది కాబట్టి నాన్న ఈరోజు వరకు కనిపెట్టుకున్నా. ఆ సమయాన్ని దేవుడు ఇచ్చాడు. నీ కొడుకుని దేవుడు ఐగుప్తుని ఏలేవాడిగా చేశాడు నాన్న. వీళ్ళు నీ కొడుక్కి దేవుడిచ్చిన కుమారులు. నీ పేరు ఏం పేరురా అంటే పెద్దోడు అన్నాడు, నా పేరు మనష్షే. నీ పేరు నాన్న? నా పేరు ఎఫ్రాయిం అని చెప్పాడు. అబ్బా పిల్లలని చెప్పి అప్పుడు మనష్షే ఎక్కడున్నాడు? మనష్షే ఎఫ్రాయిములు కదా. అప్పుడు మనష్షే ఎవరు? పెద్దవాడు. ఎఫ్రాయిం రెండోవాడి పేరు ఎఫ్రాయిం. పెద్దవాడి మీద కుడి చేయబెట్టి చిన్నవాడి మీద ఈ చేయబెట్టి ప్రార్థన చేస్తారు కదా. తండ్రి ఏం చేశాడంటే చేతులు ఇట్లా పెట్టి ప్రార్థన చేశాడు. యోసేపు అంటాడు, నానా వీడి పెద్దోడు వీడి చిన్నోడు కావచ్చు అని ప్రార్థన చేసి, వీళ్ళిద్దరూ నా కుమారులే, వీళ్ళిద్దరు నా కుమారులే, నేను తీసేసుకుంటున్నా, వీళ్ళ తర్వాత నువ్వు గంటావే వాళ్ళు నీ కుమారులని ఒప్పందం చేశాడు యాకోబు. ఎవరితో? కుమారుడైన యోసేపుతో. అందుకని ఇక్కడ దీని జవాబు తర్వాత కనపడుతుంది. కానీ ముందుగా ఇక్కడ ఏం చెప్పాడు? తండ్రి అయిన ఇశ్రాయేలు యాకోబు ఏమన్నాడు? రూబేను గురించినటువంటి మాట, అతడు తన తండ్రి పరపును అపవిత్రపరిచినందువల్ల జన్మ స్వాతంత్రం ఏమైపోయింది చెప్పండి? ఎవరికి పోయింది? ఎవరికి పోయింది? రూబేనుకు పోయింది. ఎవరికి వచ్చింది? యోసేపు కుమారులకు వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, చాలా విలువైన మాట. ఇప్పుడు రూబేన్ ఏమైనట్టు? రూబేన్ ఏమైనట్టు? పెద్దవాడి స్థితి కోల్పోయాడు. విచిత్రమైన సంగతి చెప్పనా? చదవండి, అక్కడ రాస్తుంది. చదవండి ఆ మాట. అతని జన్మ స్వాతంత్రం అనే మాట నుంచి చదవండి. అక్కడి నుంచి అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడింది. వింటున్నారా? వినండి. ఇప్పుడు రూబేను పెద్దవాడు యాకోబుకి. ఇతని జన్మ స్వాతంత్ర్యం ఏమైంది? పోయింది, పోగొట్టుకున్నాడు. ఎందుకో? చేయకూడని పని చేసి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ జన్మ స్వాతంత్రం పోయింది అంటే అది ఎవరికి వెళ్ళిపోయింది? యోసేపు కుమారులకు వెళ్ళిపోయింది. తర్వాత ఏమంటున్నాడు? అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా
దాఖలు చేయబడలేదు. జన్మ స్వాతంత్ర్యమేమో యోసేపు కుమారులకు వెళ్ళిపోయిందండి. అప్పుడు జన్మ స్వాతంత్రం యోసేపు కుమారులకు వెళ్ళిపోతే వాళ్ళ తండ్రి ఎవరు? యోసేపు కుమారుల తండ్రి యోసేపే కదా. అప్పుడు జ్యేష్ఠుడు ఎవరై ఉండాలి? యోసేపు అయి ఉండాలి కదా. ఆయనకి పిల్లలకి ఇచ్చాడంటే నా పిల్లలు అని రూబేన్ చెప్పుకోవాలి. పెద్దోడు నా పిల్లలండి, మా పెద్దోడి పిల్లలండి అని తండ్రి చెప్పాలి. కానీ ఆ స్థానం నిలబెట్టుకున్నాడా? చేయకూడని పనిచేసి పోగొట్టుకున్నాడు. ఆ భాగ్యం ఎవరికి వెళ్ళింది? యోసేపు కుమారులకు వెళ్ళింది. అప్పుడు యోసేపు ఏమవుతాడు? పెద్దవాడి స్థానానికి రావాలి కదా. ఆయన పిల్లలైనా ఆ స్థానంలో ఉండాలి కదా. కానీ అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. అంటే అర్థం ఏంటి? పెద్ద కుమారుడుగా లేడు. మరి ఆ పెద్ద కుమారుడు జ్యేష్ఠత్వం అంటే పెద్ద కుమారుడి తత్వమే కదా, ఆ ఆశీర్వాదమే కదా, ఆ స్థానమే కదా. అదేమో యోసేపు కుమారులకు ఇచ్చాడు. కానీ వంశావళిలో యోసేపు లేడు. ఏంటిది అది? విచిత్రంగా లేదు? ఇక మీదటి నుంచి నువ్వు పెద్దోడి కాదు, వీళ్ళే పెద్దోడు అని చెప్పాడు. కానీ వంశావళిలో చూస్తేనట జ్యేష్ఠుడిగా దాఖలు అవ్వలేదంట. దాఖలు అవ్వడం అంటే దాఖలు చేస్తారు కదండి. ఏమేమి దాఖలు చేస్తారు? డాక్యుమెంట్లు కానీ, బాండ్లు కానీ. దాఖలు అంటే ఏంటి? దాఖలు అనేది లీగల్. దాఖలు అనేది లీగల్గా ప్రొసీడ్ అవ్వటం, లీగల్గా పోరాటం. అదొక అధికారపూర్వకమైనది. దాఖలు చేయబడలేదు. ఇక్కడ దాఖలు చేయబడలేదంటే ఏమైంది? అక్కడ లీగల్గా పెద్దవాడిని స్థానంలో వీళ్ళని పెట్టలేదు, ఆ స్థానంలో పెట్టలేదు. కానీ ఆ స్థానాన్ని మాత్రము ఇచ్చేసాడు. ఏంటిది అది? అంటే వాడు ఎలాంటి వాడైనా పెద్దవాడే. పెద్దవాడి స్థానము పెద్దవాడిదే. ఈ పెద్దవాడి స్థానాన్ని ఏం చేసినా చిన్నవాడికి ఇవ్వలేరు. ఇప్పుడు పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రులు పట్టించుకోవడం అనుకో, బయట తిరుగుతూ ఉంటాడు అనుకో, వీళ్ళని బెదిరించి వాళ్ళ పింఛన్ లాక్కొని పోతూ ఉంటాడు అనుకోండి. అన్ని చిన్న కుమారుడు చూసుకుంటూ ఉంటారు. వీడే పెద్దోడి మనసు, వీడే పెద్దోడు అయ్యాడయ్యా, వీడే పెద్దోడు మనసు చేసుకున్నాడయ్యా, వీడే మాకు పెద్ద దిక్కయ్యా అంటారు. కానీ పెద్దవాడి స్థానంలో పెడతారా? పెట్టరు. అంటే ఏ ఒక వ్యక్తి కూడా దోచుకోలేనిది, తీసుకోలేనిది జ్యేష్ఠత్వపు హక్కు. దేవుడికి స్తోత్రం. జ్యేష్ఠత్వపు హక్కు. కాబట్టి అటువంటి స్థానాన్ని ఏం చేశాడు? రూబేన్ ఏం చేశాడు? పోగొట్టుకొని తన స్థానాన్ని, స్థితిని పోగొట్టుకున్నాడు. దాన్ని పోగొట్టుకున్న వాళ్ళు వీళ్ళైతే సంపాదించుకున్నారు, కానీ లీగల్గా మాత్రం లేరట ఆ ప్లేస్లో, ఆ స్థానంలో. అంటే ఏం చేసినా ఇక పెద్దవాడిని నేనే అనవచ్చు, నేనే తీసుకోవచ్చు బాధ్యతలు కానీ అన్నీ కానీ పెద్దవాడు అనేటువంటి ఆ పోస్టు, ఆ స్థానం మాత్రం ఏనాటికి ఎవరో వేరొకరో తీసుకోలేనిది. అంత విలువైనది, అధికారంలో ఉన్న దానిని నిర్లక్ష్యం చేసి చేతార పోగొట్టుకున్నాడు. ఎవరు? రూబేన్ యొక్క స్వభావము అంత భయంకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరు అపహరించలేనటువంటి స్థానాన్ని దేవుడు తనకి ఇచ్చాడు, కానీ చేతులారా దాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి, మందిరంలో మనం ఉన్నాం, కొందరముగా మందిరంలో మనం ఉన్నాం. మందిరంలో ఉన్న ఎంతమంది విషయమైనా దేవుడికి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది. ఇతని పని చేస్తే బాగుంటుంది, ఈ బాధ్యత తీసుకుంటే బాగుంటుంది, ఈ పరిచర్య చేస్తే బాగుంటుంది, ఈ భారాన్ని మోస్తే బాగుంటుంది, ఇవన్నీ మాట్లాడతాడు. ఇప్పుడు మందిరానికి ఇన్ని స్తంభాలు ఉన్నాయి. మనం ఉన్నటువంటి ప్రార్థన మందిరానికి ఇన్ని స్తంభాలు ఉన్నాయి, ఇన్ని పిల్లర్లు. ఈ పిల్లర్లు లేకపోతే మందిరం నిలబడుతుందా? వాటిని నిలబెట్టే సపోర్ట్ ఈ పిల్లర్లదే కదా. ఇవి లేకపోతే నిలబడుతుందా? నిలబడదు. జయించు వాణిని
దేవుని రాజ్యంలో పరలోకంలో ఒక స్తంభముగా నిలబెడతానంటాడు. ప్రకటనలో రాసింది కదా, జయించువానిని ఆయన అవసరమైన చోట ఇక్కడ కానీ పరలోకంలో కూడా ఒక స్తంభంగా నిలబెడతానంటాడు. అంటే జయ జీవితం అనేది నువ్వు ఎక్కడైనా నిలబడి భారాన్ని మోయటం, ఈ బాధ్యతను తీసుకోవటం, ఈ పని చేయటం, దీనికి ఖర్చు పెడుతున్నా, దీనికి కష్టపడుతున్నా, ఒక బాధ్యత తీసుకున్నా, నువ్వు మందిరాన్ని శుభ్రంగా ఊడ్చుకొని శుభ్రం చేసుకొని మందిరాన్ని చూసుకుంటున్నా, నీ చేతనైంది ఏదో నువ్వు చేస్తున్నా, అదొక బాధ్యత, అదొక భారం, అదొక బరువు మోయటం. నువ్వు ఏం చేసినా ఏమైంది అని చూస్తే అక్కడ లేఖనం అంటుంది, నీవు అప్పగించినటువంటి దానిలో నీవు భారాన్ని మోసినందున, బాధ్యత కలిగి ఉన్నందున నేను తీసుకెళ్లి పరలోకంలో కూడా బాధ్యతను అప్పగిస్తాడు దేవుడు. చప్పట్లు కొడదాం గట్టిగా, దేవునికి మహిమ కలుగునగాక. పేషెంట్ల మాదిరి కొట్టకూడదు, ఇప్పుడే ఆసుపత్రి నుంచి వచ్చినట్టుగా. కరోనా నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన మనిషిని, ఇంటికి వచ్చావు కదా చప్పట్లు కొట్టాలంటే వాడు ఎట కొడతాడు? చప్పట్లు కొడతాడా? వాడు మొహనకి వేసుకుంటూ ఉంటాడా? పేషెంట్ల మాదిరి కొట్టకూడదు. ప్లేట్ నిండా ఆదివారం ఇంటికి వెళ్ళి, ఆరాధన అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్లేట్ నిండా బిర్యానీ పెట్టుకుంటే చేయి ముందు దేంట్లోకి పోతుంది? చెప్పాలి చేతిలో ఉన్న వాళ్ళు, చేతులు బావా దేంట్లోకి పోతుంది చెయ్యి? మొక్క మీదకి పోతుంది చెయ్యి. చప్పట్లు కొట్టాలంటే మాత్రం చేతులు రావట్లా. అప్పుడు మాత్రం ఎవరు చెప్పకుండానే చదువుకునేటప్పుడు, హాస్టల్లో చదువుకునేటప్పుడు ఈ చికెన్ బిర్యానీ అప్పుడు అవి పెట్టేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయించేవాళ్ళు. ప్రభు ఈరోజు భోజనం ఇచ్చినందుకు స్తోత్రం చెప్దామంటే ఎట్లా స్తోత్రం చెప్పాలి? మీరు స్పందించాలి. గట్టిగా చెప్పండి. అదే స్పందన లేకపోవడం అంటే. నోటి తెరిచి గట్టిగా అందరూ చెప్పండి. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఎట్లా చెప్పారు మీరు? ఇంకా అన్నీ చెప్పించాలి మీతోటి, మీరేమో చెప్పరు. చేతులెత్తి చెప్పాలి కదా, చేతులెత్తి స్తోత్రం చెప్దామంటారు కదా. చేతులు ఎత్తినప్పుడు తెలివి కలిగిన వాళ్ళ చేతుల్లో చికెన్ ముక్క పట్టుకొని స్తోత్రం అంటుంటారు. ఇది కింద పెట్టే మనకు భక్తి ఎక్కువైపోయి బాగోదు లేని కళ్ళు తెరిసరికి స్తోత్రాలు చికెన్ ఉండదు. ఏమవుతుంది? అటో ఇటో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కనపడుతుంది అది కనపడదు, ఎప్పుడో పోయి ఉంటుంది లోపలికి. అందుకని నమ్మకాలు తక్కువ కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకొని, కాలుతున్నా సరే గట్టిగా పట్టుకొని స్తోత్రం ఎగ్గేసిన స్తోత్రం అంటే పిల్లలకు వచ్చి వాళ్ళ పిల్లలు సరిదిగా అది పిచ్చి పనులు చేస్తారు కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండేది. ఏది ఏమైనా దేవుని మహాకృపను బట్టి దేవుడితో ఉండదగిన ఈ అనుభవాలన్నీ మనకు నేర్పుతున్నటువంటి లేఖనం ఏంటంటే, జ్యేష్ఠత్వపు హక్కును మనం ఎప్పటికీ పోగొట్టుకోకూడదు. జ్యేష్ఠత్వపు హక్కుని మనం నష్టపెట్టుకునేటువంటి వాళ్ళుగా ఉండకూడదు. ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి అంతా కూడా కారణం ఏంటి? రూబేనుకు ఈ గతి పట్టింది. కారణం తను చేసిన తప్పు. దాని వలన కలిగిన పరిణామాలు ఏమయ్యాయి, ఎలాంటివి ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది, ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని గమనిస్తే, మొదటిగా తండ్రి స్థానాన్ని కోరుకున్నాడు. రూబేన్లో ఉన్న మొదటి తప్పేంటి చెప్పండి? తండ్రి స్థానాన్ని కోరుకున్నాడు. చెప్పండి ఏం జరిగింది? తండ్రి స్థానాన్ని కోరుకున్నాడు. ఈ తండ్రి స్థానాన్ని ఎప్పుడైతే కోరుకున్నాడో రూబేను, అప్పుడు తన జీవితంలో రాకూడని ఆలోచనలు ఆయనకు వచ్చాయి. అరవని లాస్ట్లో వాడి సంగతి చూస్తా. ఇప్పుడు ఏమంటుంది లేఖనము? రూబేను తండ్రి స్థానాన్ని కోరుకున్నాడు. అది ఎంత ఘోరం! ఎవరికైనా రాదగిన ఆలోచనైనా ఎంత దౌర్భాగ్యమైనది. తండ్రి స్థానాన్ని కోరుకున్నాడు. ఎక్కడి నుండి వచ్చింది మనసు? ఇలాంటి ఆలోచన వచ్చిందంటే అర్థం ఏంటి? ఎవరు కోరుకున్నారు? దానివల్ల కలిగిన నష్టం ఏంటి అని చూస్తే, పరలోకంలో దేవదూతల కాలం, ఇంకా ఈ సృష్టింపబడక మునుపు
పరలోకములో అది దేవదూతల కాలం, దేవదూతల యుగం. ఆ యుగములో పరలోకమందు దేవుని దూతలు మాత్రమే ఉండి యుగ యుగాలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవదూతలకు దేవుడు కొంతమందికి కొన్ని రకాల బాధ్యతలు ఇచ్చాడు. వాళ్ళ పనులు, అప్పగించిన పనులు చేయడం తప్ప దేవుని ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంటుందో దేవదూతలకి తెలియదు. దేవదూతలకు తెలియదు, చెప్తేనే లేదా కళ్ళతో చూస్తేనే. ఇక వాళ్ళ పని ఏంటి మరి? దేవుణ్ణి స్తుతించటము, ఆరాధించటము. వాళ్ళకి ఏ బాధ్యత అయితే అప్పగించాడో దేవుడు ఆ పని చేయడం తప్ప దేవుని భవిష్యత్తు జ్ఞానం ఎలాంటిదో వాళ్ళకి తెలియదు. దేవుడు చెప్పాడు, ఒక రోజున నా కుమారుడు వస్తాడు, లోకాన్ని జయించి వస్తాడు, ఏమి లేకమునిపే. అప్పుడు నా సింహాసనం మీద నాతో కూడా ఆసీనుడవుతాడు అని చెప్పాడు. యేసుప్రభు చెప్పాడే, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లుగా జయించి వాడేవాడు వాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోండి ఇస్తాను రాసిందిగా ప్రకటనలో. గుర్తుందా చెప్పినప్పుడు? ఆ మాట జరిగిన తర్వాత యేసుప్రభు చెప్తున్నాడు, ఇది ఏది లేకముందే తండ్రి చెప్తున్నాడు అక్కడ పరలోకంలో. అప్పుడు ఈ దూతలందరికీ లీడర్ ఎవరు చెప్పండి? అడ చూస్తున్నావు, ఇక్కడ ఉన్నావు, ఎక్కడో ఉంది ఆలోచన. ముందుకు వచ్చి కూర్చో, అడుగుతామంటే చెప్తాడు, దగ్గరకు వచ్చి కూర్చో, వెలుగులో ప్రవేశించు. పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు వెలుగులో నడిచిన లైట్ కింద ఉన్న ఎడలు వాడు తొట్టిల్లాడు. దాని గురించి డిస్కషన్. ప్రతి దేశానికి, ఏ దేశంలోకి వెళ్ళినా పగలు 12 గంటలు ఉంటుంది కదా. ఎందుకో? అట్లా కాదు అడగాల్సింది. ఇప్పుడు ఇంత టైం అయింది, అమెరికాలో ఇప్పుడు ఎంత టైం ఏంటది? ఇంతే రాత్రి అయి ఉండొచ్చు, కాస్త ఎక్కువ తక్కువ, ఇంత రాత్రి అయి ఉండొచ్చు. ఎందుకట్లా? పగలు ఈ టైం అయితే వాళ్ళకి రాత్రి ఆ టైం అయితే ఎట్లా కుదురుతుంది? ఏ దేశాన్ని యేసుప్రభు అంటారు, పగలు 12 గంటలు. ఏ దేశానికైనా పగలు కొన్ని ఉన్నాయి, ఆ భూగోళానికి పైన ఉన్నటివి. కొన్నిట్లో వెలుతురు ఉండదు, కొన్నిట్లో చీకటి ఉండదు, రకరకాలుగా. పగటిలో నడిస్తేనట తొట్టిల్లాడట, రాత్రులు నడిస్తే తొట్టిల్తాడని. నేనంతా దాని గురించి మొన్న డిస్కషన్ చేసామన్నమాట బాగా. సరే, ఇప్పుడు ఏమైంది అనేటువంటి విషయాన్ని చూస్తే, దూతలలో దేవుని దూతలందరికీ లీడర్గా ఎవరు నియమించబడ్డారు? చూడు, దగ్గర కూర్చుంటే జవాబు వచ్చింది. నువ్వు సెక్రటరీలో ఉంటే వచ్చేది కాదుగా. దేవదూతలందరికీ లీడర్ ఎవరు? నాయకుడు లూసిఫర్. ఈ లూసిఫరు నాయకుడు మాత్రమే కాదు, గొప్ప గాయకుడు అంత మాత్రమే కాదు, వాయిద్యకారుడు అంత మాత్రమే కాదు, ఆరాధికుడు. ఈ లూసిఫర్ ఒక్కసారి రెక్కలు ఇట్లా చాపాడంటే సకల వాయిద్యాలు గల్లుమని మ్రోగుతాయట. ఇక ఎంత అద్భుతంగా ఉంటుంది! ఒక ఇన్స్ట్రుమెంట్ వింటేనే ఆరాధన అయిపోయాక, అదేదో మీటింగ్లో లైవ్ చూస్తూ ఉన్నా, వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత ఇక వాయిస్తారు కదా వాయిద్యాలు, ఫాస్ట్గా లీడింగ్ చేస్తూ ఉన్నాడు చక్కగా. ఇక మాన్యువల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా వచ్చాయి అక్కడికి. ఏ వాయిద్యం అది? ఈ ఫ్లూటు ఒక కుర్రోడండి, చిన్న వయసే, ఫ్లూట్ ప్లే చేస్తూ ఉన్నాడు. అప్పటికప్పుడు ఉజ్జీవంగా ఆడిచ్చి ఎగిరిచ్చి చప్పట్లు కొట్టించి గంతులు వేయించిన ఆ ఫ్లూటు ఒక విషాదమైనటువంటి మనసు కలిగించే నాదాన్ని బయటికి తీసుకొచ్చింది. అదే ఫ్లూటే దుఃఖం పుట్టించేటట్లుగా ఆ లీడింగ్ చేస్తుంటే, ఆ మాటలకు తగినటువంటి బ్యాక్గ్రౌండ్, ఆ హమ్మింగ్ తగినట్టుగా ప్లే చేస్తూ ఉన్నాడు ఫ్లూట్ని. వింటుంటేనే మనసులో బాధ కలిగేటట్టు, దుఃఖం పుట్టేటట్లు, కన్నీళ్ళు వచ్చేటట్లు. ఒక వాయిద్యానికి అటువంటి అనుభవం అంటే, ఇక లూసిఫర్ రెక్కలు చాపితే సకల వాయిద్యాలు గలవడం మ్రోగితే, ఇక ఆ అనుభవము, ఆ వాయిద్యాల సవ్వడి ఎలా ఉండాలి? అంత అద్భుతమైన వాడు అనమాట. వాయిద్యాలు వాయించే విషయంలో ఇక రెక్కలు ఆడిస్తూ ఉంటే, ఆ నాదం వస్తూ ఉంటే, అందరు మైమరిచిపోయి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఆయన ఘనత పొందుతూ ఉంటాడు. అటువంటి లీడర్గా ఉన్నటువంటి లూసిఫర్ ఏమనుకున్నాడంటే, అదేంటి ప్రభు ఈ మాట చెప్పారు, తన కుమారుడు వస్తాడు, సింహాసనం మీద కూర్చుంటాడు, ఆయన ఎందుకు కూర్చోవాలి? నాయకుడు నేను కదా వీళ్ళందరికీ,
ఆయన తర్వాత నేనే కదా ఉండాలి, నా కదా రావాలి పోస్టు, ఎక్కితే సింహాసనం నేను కదా ఎక్కాలి, ఎందుకు ఈ మాట అన్నాడు అని మనసులో అదే ఆలోచన పుట్టి పురుగు తొలిచినట్టుగా తొలుస్తూ ఉంది ఆలోచన లూసిఫర్ని. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో ఏమయ్యింది? చదవండి ఆ మాటని. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13, 14 వాక్యాలు. యెషయా 14, 13, 14. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చొందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు నీ మనసులో అనుకొంటివి కదా. దేవుడు అంటున్నాడు, లూసిఫర్ యొక్క ఆలోచన అంతా దేవుడు చెప్తున్నాడు, ఎందుకు నీ మనసులో పాపం చేసావు? లూసిఫరు అందరినీ వెంటేసుకోలేదు, పోయి దేవుడి దగ్గర కూర్చొని ధర్నా చేయలేదు బ్యానర్ కట్టుకొని, లేకపోతే ఎందుకు ఇట్లా అని ఆర్గ్యుమెంట్ చేయలేదు, ఏమీ లేదు. మనసులో జరిగింది అంతా అంతరంగంలో పాపమని పిలుస్తారు దీన్ని. కనబడినది మనుషుల హృదయాల్లో. ఇప్పుడు ఎవరినైనా సేవకుడు ఏదైనా ఒక మాట గద్దించాను అనుకోండి, మనుషులు ఏమనుకుంటారు? బయట కనకపోయినా ఎట్లా కనపడుతున్నా, నేను ఈయనకి సరే పిలగల కనపడుతున్నానా, నేనేంటి, నా లెవెల్ ఏంటి, నా హోదా, నా స్థానం ఏంటి, ఎట్లా కనపడుతున్నా ఈయనకి చిన్న పిలగల్లా కనపడుతున్నానా? బయటకు అనరు. బయటకు వెడితే మళ్ళీ ఉన్నవన్నీ ఊడిపోతాయని తెలుసు, కానీ బయటకు అనకపోయినా అనుకుంటారు లోపల లోదా. ఇటుసారి అనుకున్నారట్టయితే మీరు ఇప్పుడు ఇది కాకపోయినా ఒకరు అనుకుంటాం కదా. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఒకరు ఎవరైనా పెద్దవాళ్ళు నాతో మాట్లాడి నన్ను గద్దిస్తే లోపల అనుకుంటాను కదా, నేను సహజంగా పుట్టే ఆలోచన కదా. అది కూడా మన అంతరంగంలోకి రాకూడదని వాక్యం అంటుంది. వస్తే ఏం చేస్తుంది? ఆ 15వ వాక్యాన్ని చూస్తే, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఆ ఆలోచన సాతానుడు మన హృదయంలో పుట్టించినప్పుడు, ఆ ఆలోచన మన తలంపుని ఎప్పుడైతే తొలుస్తుందో, ఇలాంటి ఆలోచన నన్ను ఏమనుకున్నాడు, నేను కదా ఉండాలి, దాన్ని చిన్నచూపు చూస్తాడా, నేనంటే లెక్కలేదా, ఇది ఎప్పుడైతే మనలో కలుగుతుందో అది ఒక మూలకి పాతాళానికి మనల్ని తీసుకువెళ్ళేదానికి అది మనకు ఆయుధముగా మారుతుంది మన ఆలోచన. అందుకని ఆ ఆలోచన కూడా మన బ్రతుకులో ఉండకపోవునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. కాబట్టి మన ఆత్మీయత ఏమై ఉండాలి? రూబేను చేసినటువంటి తప్పు వలన ఆయన కలిగిన ఫలం, ప్రతిఫలం, పొందిన నష్టం. మనుషుడు ఏది విత్తుతాడు అదే కదా కోస్తాడు. మంచిది విత్తితే మంచిది కోస్తాడు, చెడు విత్తితే చెడునే కోస్తాడు. కొంచెం విత్తేది కొంచెమే, కోసేది విస్తారంగా, అది మంచి అయినా చెడైనా. అందుకని ప్రతి వ్యర్థమైన దానికి దూరంగా ఉండమని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. రూబేన్ చేసినటువంటి ఆ పాపానికి కలిగిన ఫలము, దానికి కారణం ఏంటి? మొదటిగా అట్లాంటి పని చేసి దానికి పుట్టిన ఆలోచన ఎలాంటిది అంటే, తండ్రి స్థానాన్ని కోరాడు, చేయకూడని పని చేయాలని ఆలోచించాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? సాతానులో నుండి వచ్చింది, లూసిఫర్లో నుండి వచ్చింది. వాడు ఏమనుకున్నాడు? మేఘమండలం మీదకి ఎక్కిపోతా, ఉత్తర దిక్కున సభాపర్వతాన్ని ఎక్కుతా, ఆయన సింహాసనం మీద కూర్చుంటా, సమానంగా అయిపోతాను, నేను నాకు తిరుగులేదు, మొత్తాన్ని పాలిస్తా, నేను ఆడిందే ఆట పాడిందే పాట, నేను చెప్పినట్టే అందరూ వినాలి అనేటువంటి తలంపు ఎప్పుడైతే పుట్టిందో, దేవుడట ఒక మూలకు తోసేశాడట. కొంతమంది అడుగుతున్నారు, జ్ఞానం ఉందో జ్ఞానం లేకో. అక్కడక్కడ ఫోన్లో కొన్ని వీడియోలు కనపడతా ఉంటాయి, ఫోటోలో. దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు కదా, మొదటి అధ్యాయం రాస్తుంది, ఫ్రమ్ ద బిగినింగ్ ద లార్డ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్. తెలుగులో ఏముంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఒక ఆయన మంచి ప్రశ్న అడిగాడు, తప్పబడితే పట్టాడు. కానీ ఏమడిగాడు? ఏమీ లేదు కదా, బిగినింగ్లో శూన్యం కూడా లేదు కదా, భూమిని ఎక్కడ పెట్టాడు అడిగాడు. అర్థమైంది ఏంటి? కాలేదా? ఇప్పుడు ఈ కెమెరా స్టాండ్ పెట్టేదానికి అక్కడ ఒక స్థలం ఉండాలి కదా, ఆ స్థలం ఖాళీగా ఉండాలి కదా. ఆ ఖాళీ మీన్స్ స్పేస్. ఆ ఖాళీ అనేది ఏది లేకుండా ఉన్నప్పుడు భూమిని ఎక్కడ పెట్టాడు?
నిజమా కాదా? నిజం. ఆయన అడిగాడండి, అక్కడ పెట్టాడు మీ దేవుడు భూమిని తీసుకొచ్చి. ఖాళీ లేనప్పుడు శూన్యం ఖాళీ కావాలి, శూన్యం ఉండాలి కదా. శూన్యం కూడా లేదు, అసలు ఏమీ లేదు, నిల్. అప్పుడు దేవుడు ఎట్లా సృష్టించాడు భూమిని? తెలుగులో వాడుక పదాలు: తల్లిదండ్రులు, అమ్మ నాన్న. నాన్న అమ్మ అంటామా? నానమ్మ అంటే నానమ్మ ఇద్ది. ఏమని పిలిచి చెప్తారు చెప్పేటప్పుడు? మా అమ్మ నాన్న. ఎవరికైనా పరిచయం అయ్యాము, అమ్మ పక్కన ఉంది, నాన్న ముందున్నాడు, మా అమ్మ నాన్నలండి అని చెప్తారు. అవునా కదా? అది ఆ పదం అట్లా చెప్తేనే దానికి అందం పొందుతుంది, పొందిక ఉంటుంది. ఆకాశ భూములు అంటామా? ఆకాశం భూమి అంటామా? భూమి ఆకాశములు. ఆ పదం పలికేదానికి పొందిక ఉంది. అందుకని రాస్తుంది తెలుగులో. ఇంగ్లీష్లో ఎక్కడ చూడండి హెవెన్స్ అండ్ ద ఎర్త్, పళ్ళు మార్లు చదివితే అదే మాట రాస్తుంది. ఆకాశములు కలగజేశాడు దేనికి? భూమిని పెట్టేదానికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గ్రహించుకునే మనసుంటే తవ్వి తవ్వి సత్యాన్ని సంపాదించవచ్చు. తప్పపట్టుకునే మనసుంటే అది సత్యమైనా దానికి రంగు పూస్తే అయిపోయా. అసత్యం, అసత్యం. ఇప్పుడే స్నానం చేసి వచ్చి ఫ్రెష్గా మంచి బట్టలు వేసుకునే వాడికి బురదలు పోసారు అనుకోండి, నేను ఇప్పుడే స్నానం చేసానంటే నమ్ముతారా? మీరు పలకండి హుషారుగా, లేదా మీకు పెన్సిల్ సూది వేయాలా? బూస్టర్ డోస్ అంటారు దాన్ని, బూస్టర్ డోసు. అవి కేసు తెప్పిస్తే అందరికీ సరిపోతాయి. బూస్టర్ డోస్ ఎక్కించమంటారా? నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చానని చెప్తే నమ్ముతారా? నమ్మరు. ఎందుకు? చేసి వచ్చిన వెంటనే బురదలు పోసారు కనుక. అట్లా సత్యాన్ని అసత్యముగా చూసేటువంటి దృష్టికి సత్యం ఇది అని ఎంత చెప్పినా అసత్యంలాగానే కనపడుతుంది. అసత్యంలాగానే ప్రూవ్ చేయాలని మనసు ఉంటుంది. సత్యం అని గ్రహించే మనసు ఉన్నప్పుడు, ఏది సత్యమని నమ్మకం కుదిరినప్పుడు దాన్ని అసత్యముగా మాట్లాడలేం. సరే, ఇక్కడ ఏం జరిగింది అని చూస్తే, ఏం జరిగింది అంటే, ఇక్కడ మేఘమండలం మీదకి ఎక్కుతాను. మీకు చెప్తూ మధ్యలో ఈ మొదటి వాక్యం రాస్తుంది కదా, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. రెండో వాక్యంలో రాస్తుంది భూమి నిరాకారముగాను శూన్యముగాను మారెను. మొదటి వాక్యంలో చక్కగా అందంగా నిర్మాణం చేయబడిన భూమి రెండో వాక్యానికి వచ్చేసరికి నిరాకారముగా శూన్యముగా ఎట్లా మారింది? దేవుడు తోసాడే లూసిఫర్ని పైన నుండి. వాడి సైన్యం ఎప్పుడైతే వచ్చి భూమి మీద పడిందో ఆ శాపానికి భూమి తన స్వరూపాన్ని కోల్పోయింది, లాస్ అయిపోయింది. నిరాకారముగా శూన్యముగా అంటే మొదటి వాక్యానికి ఇప్పుడు భూమికి ఎంత వయసు ఉందని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు? పెద్దగా చెప్పురా. 7,000. ఎవరు చెప్పారు 7,000 అండి? ఎన్ని వేల సంవత్సరాలని చెప్తున్నారు? ఎంతకాలం చెప్తున్నారు భూమికి వయసు? ఈ త్రవ్వకాలలో, పురాతన త్రవ్వకాలలో కొన్ని వేల లక్షల సంవత్సరాల నాటికి దొరికాయని చెప్తున్నారు కదా, చెప్తున్నారు లేదా? అంటే ఇప్పుడు భూమికి పుట్టి ఎంతకాలం అయి ఉండాలా? అంతకాలం అయి ఉండాలా లేదా? వాళ్ళు చెప్పినంత కాలం అయి ఉండాలి. ఇప్పుడు లేఖనానుసారంగా ఎంతకాలం అని చెప్తుంది బైబిల్? మనం ఏం చెప్తున్నాము? అన్ని సంవత్సరాలు భూమికి వయసు ఉందంటే కరెక్ట్ ఏం అంటున్నామా? చెప్పండి. మీకు అసలు తెలియదు. పోయేటప్పుడు మీ వయసు అంతా చెప్పిపోండి. అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటాం మధ్యలో. ఇన్ని లక్షల సంవత్సరాలని చెప్తే ఊరుకోే మనం సరే ఒప్పుకుంటామా? ఒప్పుకోం. ఎందుకు? ఆదాముతో ప్రారంభించబడిన దానికి తరముల లెక్క క్లియర్గా రాస్తుంది బైబిల్లో. తరముల లెక్క. తర్వాత దేవుడు 6 రోజులో సృష్టిని చేశాడు, 7వ రోజు విశ్రమించాడు. అంటే పని మానుకున్నాడు అంతే. పడుకొని తలకింద తిని పెట్టుకుని నిద్రబాలు కడపండి తిని పని ముగించాడు. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు. 6 రోజుల్లో దేవుడు పనిచేస్తే 6,000 సంవత్సరాలు. ఒకరోజు విశ్రాంతి దినం. అంటే అది 1000 ఏళ్ళ పరిపాలన. లేఖనానుసారంగా చెప్పాలంటే ప్రభు 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు కదా, భూమి మీదకి వస్తారు కదా. ఆ విశ్రాంతి దినం అనేది 1000 ఏళ్ళ పరిపాలన అని పరిశుద్ధులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మరి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది 1వ వాక్యానికి 2వ వాక్యానికి? అంటే ఈ సృష్టి అది జరిగిన తర్వాత లూసిఫర్ సైన్యం వచ్చి భూమి మీద పడి
శాపము ప్రభావము నిరాకారముగా శూన్యముగా మారిన తర్వాత వేల లక్షల సంవత్సరాలు అలాగే ఉండిపోయింది. అలాగే ఉండిపోయింది. అలాగే ఉండిపోయిన దాని కారణం వల్ల రకరకాల ప్రకంపనలు కానీ ఏవైనా కానీ భూమిలో జరిగే మార్పులు ఉంటాయి కదా, వాటి వలన కొన్ని రకరకాలుగా మారాయి. వస్తు రూపాలుగానో మరే విధంగానో మారి ఇప్పుడు త్రవ్వకాల్లో దొరికినప్పుడు దాని వయసు ఎంత అంటే అంత అని చెప్పగలుగుతున్నాయి. వేల లక్షల సంవత్సరాల వరకు అలాగే ఉండిపోయింది భూమి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని రిపేర్ చేసి నూతన పరిచి అన్నీ చేసి అంత చక్కబెట్టి అంత సిద్ధపరిచి మన పెద్దయ్య గారిని తీసుకొచ్చి పెద్ద మనిషిని పెద్దాదాముని ఆడ పెట్టాడు, తోటలో పెట్టాడు దేవుడు. ఆ తర్వాత మొదలయ్యింది మనిషి మనుగడ అనేది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి మీరు అన్నిటికీ హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని చూస్తే లూసిఫర్ ఏమనుకుంటున్నాడు, అంత పైకి ఎక్కుతా ఇంత పైకి ఎక్కుతా సమానంగా చేసుకుంటా అంటే ఈ ఆత్మ ఈ మనసు ఏమైంది అంటే రూబేన్లో జ్వరబడింది. రూబేన్లో దూరి అటువంటి మనసును తన మనసును కలగజేసి ఆ స్థానాన్ని కోరి చేయకూడని దుర్మార్గం పని చేసి చేయకూడని శాపాన్ని నష్టాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. దానికి కారణం ఇది మొదటిది. రెండవదిగా మరొక మాట చూపిస్తా. ఏమన్నాడు తండ్రి? మొదటేమో నీవు నీ తండ్రి మంచాన్ని అపవిత్రపరిచావన్నాడు, అంటే తండ్రి స్థానాన్ని అతను కోరాడు. రెండవది ఏం చెప్పాడు? నీళ్ల వలె చంచలమైన మనసు కలిగిన వాడు. నీళ్ళ లాంటి మనసు నీది, కాసేపు కుదురుగా ఉండదు, స్థిరంగా ఉండదు. ఇప్పుడు అనంటే తర్వాత కాదంటావు, ఇప్పుడు వస్తానంటే తర్వాత రానంటావు. కాసేపే నీ మనసు, కాసేపే నీ సమాధానం, కాసేపే నీ భక్తి, నీ ప్రార్థన, నీ ఆత్మీయత, నీ విశ్వాసం కొంతకాలమే స్థిరంగా. దాన్ని కొంచెం లాంగ్ టైం పొడిగించలేవు. దాన్ని ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళేంత వరకు ఆగలేవు. దాన్ని పొడిగించలేవు. వెంటనే కొంతమందిని చూసారా, ఏమంటారు? వీడికి చేతిలో డబ్బులుంటే ఆగడండి. చేతిలో డబ్బులుంటే ఆగుతాడా? పొరపాటు ఆగడండి. అయిపోయిందాక నిద్రపోడండి. ఉండి కూడా ఏది లేదన్నట్టుగా ఖర్చు పెట్టకుండా కాముకుంటారు. ఇప్పుడు అవసరమా? అనవసరం కదా. ఇప్పుడు ఎందుకు బాగా కష్టమైతే అయిందిలే అని. ఆ లిస్టులో ఎవరు ఉంటారు? అనవసరంగా ఖర్చు పెట్టకుండా ఉండే లిస్టులో ఎవరు ఉంటారు? మీ పేరు ఉందా? లేదా? ఉందనుకున్నానే, పోతు నాకు ఏదైనా సిట్గా చెప్పి పొమ్మని చెప్దాం అనుకున్నా పేరుందని. మీ దగ్గరే ఆ లిస్టులో మీ పేరే లేకపోతే నా పేరేం చెప్పాలి? నా పేరేం చెప్పాలండి? కొంతమందికి కాస్త ఏ చిన్నదైనా ఉద్రేకపడతారు, నిలకడగా ఉండదు. చెరువులో రాయేసినట్టే నీళ్ళు కదులుతూనే ఉంటాయి. కుదురుగా ఉన్నాయా మళ్ళీ ఒక రాయబడినట్టే, రాయబడలేదా గాలి తోలిందంటే అయిపోయింది, పరిస్థితి మారిపోతుంది. అటువంటి ఒక అనుభవం అనేది నీలో ఉంది, నీ హృదయానికి నిలకడ లేదు అని చెప్తున్నాడు. దేవుని వాక్యం ఏమంటుంది? యాకోబు పత్రిక చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6 నుండి చదవండి. యాకోబు 1వ అధ్యాయం 6వ వాక్యం నుండి చదవండి. కొన్ని విషయాల పైన చెప్తున్నాడు, కంటిన్యూస్ చేస్తూ ఏమని మాట్లాడుతున్నాడు? అయితే అతడు ఏమాత్రము సందేహింపక, ఇదిగో ఇదే సందేహించువాడు అంటే నిలకడ లేనివాడు. నిజమా కాదా? అవుతుందంటావా కాదంటావా? నాకేమన్నా నష్టం వస్తుందంటావా? ఏం జరుగుతుంది అంటావు? జాగ్రత్త పడడం మంచిది అంటావా? ఏంటి పరిస్థితి అని ఒక మంచి చెడు గురించి నిదానంగా నెమ్మదిగా ఆలోచన లేకుండా సందేహిస్తూ ఉంటాడు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలి ఉండును. గాలి చేత రేపబడుతున్నాడు. ఇప్పుడు సముద్రంలో రాకాశలలో అంటారు, ఎక్కడ నుండి వస్తాయి అంతటి పెద్ద అలలు? రాకాశలలో ఎత్తుగా ఎగిసిపడి ఒక ఇల్లంతటిని, పెద్ద బిల్డింగ్ అపార్ట్మెంట్ని ముంచేంత అలలు వస్తాయే భయంకరమైన వాతావరణంలో, పరిస్థితుల మధ్యలో. ఎవరు లోపలికి వెళ్ళొద్దు అని గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేస్తుంది వాతావరణ శాఖ. ఎక్కడ నుండి వస్తాయి? గాలి నుండి ఎగిసిపడతా ఉంటాయి.
గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై ఎవరవుతారట? చెప్పండి, నోటి తెరిచి ఎవరు? ద్విమనస్కుడు. ద్విమనస్కుడు అంటే రెండు మనసులు, అంతేనా? ద్విమనస్కుడు అంటే రెండు మనసులు. గుళ్ళో ఉన్నంతసేపు భక్తి, శృతి, స్తోత్రము, చెల్లింతము, బయటికి పోయిన తర్వాత ఇది మరిచిపోయి దాంట్లో, అక్కడి నుంచి మరలా లోకల్లో నుంచి బయటికి మందిరం కాడికి వస్తూ మందిరం ముఖం కనపడగానే మందిరంలో పాట వినపడగానే స్తోత్ర స్తోత్ర వేస్తారు, తల్లులు ఏ స్తోత్ర స్తోత్ర మందిరంలో దూడతాడు. మందిరంలో ఎగురు అల్లుడు ఏదో చెప్తారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు. మరలా మందిరం దాటి బయటికి పోగానే లోకల్లో ఒకటి మనుషులు కనపడగానే వాటి మాట వినగానే మరలా లోకల్లో అది ఏమంటున్నాడు? అటు వారిని ఏమని పిలుస్తుంది వాక్యము? ద్విమనస్కుడు. అట్టి మనుషుడు ద్విమనస్కుడై సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని పొరపాటున కూడా అట్టివాడు తలంచుకొనరాదు. ఎంత మాట అండి! ఎంత భయంకరమైన మాట! ఎంత భయంకరమైన మాట! అలాంటి వాడట, ఎలాంటి వాడు? నీళ్ళ వల్ల కదిలే మనసు కలిగిన వాడు, చంచల మనసు కూడా గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉంటాడు. నీళ్ళ లాంటి మనుషుడు, చంచలమైన మనుషుడు. అట్టి మనుషుడు ద్విమనస్కుడై, ఇంగ్లీష్ బైబిల్లో డబుల్ మైండెడ్ అని రాస్తుంది. డబుల్ మైండెడ్, రెండు రకాల హృదయాలు, రెండు రకాల మనస్తత్వాలు, లోతులాగా. మరి కొందరు ఉన్నారు రకరకాలుగా, యోధాలాగా. కొంతమంది రకరకాలుగా ఉన్నారు, బిలాములాగా, గేజీలాగా. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏమయ్యారు అని చూస్తే ద్విమనస్కులుగా ఉండి నష్టపోయారు. స్థిరత్వము, విన్న వాక్యం మీద నీ మనసు స్థిరంగా లేకపోతే, దేవుడి సన్నిధిలో నేను ఉండాలి అనేటువంటిది స్థిరంగా లేకపోతే నువ్వు ఎవరివి? ద్విమనస్కునివి, డబుల్ మైండెడ్, రెండు రకాల మనస్తత్వాలు కలిగిన వాడివి. అందుకని ఏమంటుంది వాక్యమని చూస్తే, కనుక ప్రభువు వలన అటు మనస్కుడు ద్విమనస్కుడై, అటు మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఎందుకు అడుగుతున్నాడు? ప్రభువు వలన నాకేమైనా దొరుకుద్దని ఎందుకు అనుకుంటున్నాడు? చెప్పండి అన్నయ్య, ప్రభువు వలన నాకేమైనా దొరికిద్ది అని ఎందుకు అనుకుంటున్నాడు? గిఫ్ట్ ఇస్తాను మీకు, ఎవరైనా చెప్తే పోతే ఒక మంచి గిఫ్ట్ ఇస్తా, తెప్పించి మరి ఇస్తా. ఏమ్మా చెప్పు, ఏదో చెప్దామని ట్రై చేస్తున్నావు, పోరాడుతున్నావు, చెప్పు. ఈయన ఏం ఏనన్నట్టు చెప్తున్నాడు కదా. అవును, కరెక్టే. ఇప్పుడు మనసు లేదు కదా, ఇక్కడ లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక అట్టి వానికి ప్రభువు వలన ఏమైనా దొరుకుతుందని తలంచుకొని రాదని వాక్యం అంటుంది. మందిరానికి వచ్చిన అన్ని మందిరాల్లో వందలు వేల మంది జనాలలో అందరు స్థిరమైన హృదయం కలిగిన వాళ్ళే ఉన్నారా? అస్థిరులు ఎవరు లేరా? చెప్పండి. గ్రేడ్ చేస్తే స్థిరులు ఎక్కువ ఉంటారా, అస్థిరులు ఎక్కువ ఉంటారా? మరి ఎట్లా మనం అనుకుంటాం? మనం మరలా అదే మాట చెప్తాడు. నువ్వు అట్లా అంటున్నావు కాబట్టి నీకు అర్థం కావాలని ఇంత వివరంగా చెప్తున్నా. నువ్వు క్వశ్చన్ అర్థం చేసుకోవాలా. ప్రతి మనుషుడు, అట్టి మనుషుడు రూబేన్ లాంటి మనుషుడు నీళ్ళ వల్ల కదులుతున్నాడు కదా, వాడు ద్విమనస్కుడు. ద్విమనస్కుడు ఏమయ్యాడట? తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. దేంట్లో చూసినా కాసేపు స్థిరంగా ఉండడు, దేంట్లో చూసినా కాసేపు స్థిరంగా ఉండడు. కాబట్టి ఏమైంది? ప్రభువు వలన అలాంటి వాడికి ఏమైనా దొరుకుతుంది అని తలంచుకోకూడదు అని వాక్యం అంటుంది. ఎందుకు తలంచుకోకూడదు? ఎందుకు అనుకోకూడదు? నాకు దొరుకుతుంది అని ఎందుకు అనుకోకూడదు? అనుకుంటున్నారు కదా, ప్రతి వారు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ద్విమనస్కులు కూడా
నాకు దొరుకుతుంది అనుకుంటున్నారు కదా. ఎందుకు అనుకుంటున్నారు? చిన్న మాట మీకు చెప్పిన తర్వాతే అడుగుతున్నా. అస్థిరులు కూడా, ప్రభుతో మనసు స్థిరంగా లేని వాళ్ళు కూడా, నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఇస్తానండి, అడుగుతున్నాను దేవుడిని చెప్తారు లేదా? వాళ్ళకు కానీ వాళ్ళు దొరకదంట స్థిరమైన మనసు లేని వాళ్ళకి. కానీ వాళ్ళు ఏమంటున్నారు? ప్రార్థన చేస్తున్నాం కదా దేవుడు ఇస్తాడని చెప్తున్నారు వాళ్ళు కూడా. ఎందుకు అంటున్నారు అట్లా? దొరుకుతుందేమో అని అనుకుంటారు కాబట్టి చెప్తున్నారు దొరుకుతుందని. కానీ దొరకదని వాక్యం అని చెప్తుంది కదా క్లియర్గా. కానీ వాళ్ళు ఎందుకు అంటున్నారు దొరుకుతుందని? ఇంకా సబ్జెక్టులు చెప్పాలి. సగం చెప్పావు, కొంచెం చెప్పావు, ఇంకా ప్రశ్నలోనే జవాబు ఉంది. ఎనిమిదో వాక్యం చదవండి. ప్రభు వల్ల తనకి ఏమైనానో దొరుకునని ఎందుకు తలంచుకోకూడదు? దాంట్లోనే ఉంది జవాబు. మీరు చదివిన దాంట్లోనే ఉంది, మీరు చదివిన వాక్యంలోనే ఉంది ఆన్సర్ కూడా. ఎందుకు తలంచుకొని రాదు? అస్థిరుడు కాబట్టి. అస్థిరుడు అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటావా? అస్థిరుడు అంటే నువ్వు అస్థిరుడివిరా, అస్థిరుడు అంటే ఒప్పుకుంటావా? ఇంకా నీకు అస్థిరం ఉందని నేను ప్రూవ్ చేయనా? సరే వద్దు, ఎందుకు వచ్చిన కూడా తలకని నీతో నజోలు రా బాగానే చెప్పావు. కానీ ఒప్పుకుంటావా నువ్వు? ముందు చెప్తున్నాడు. ఎట్లా ఒప్పుకుంటారు? అమ్మా ఒప్పుకో, నువ్వు పోయి లోపల ఒప్పుకొని పో. ఎందుకు తలంచుకొని రాదని చెప్తున్నాడు దేవుడు అంటే, వాళ్ళు తలంచుకుంటున్నారు నాకు దొరుకుతుందని. ఎందుకు తలంచుకుంటున్నారు? తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన అనే మాట ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు కూడా ప్రభువుతోనే ఉన్నారు. అది స్థిరులైన వాళ్ళు ప్రభువుతోనే ఉన్నారు, అస్థిరులు కూడా ఉన్నారు కదా, నిజమే కదా, ప్రభువుతోనే ఉన్నారు. కాకపోతే అస్థిరత్వం ఉన్నా దాన్ని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇప్పుడు అస్థిరులు అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? మీరు కూడా ఒప్పుకోరా? అయ్యయ్యో ఘోరములో, అన్యాయంలో, అక్రమంలో, ఇంకా భారీ వాటిలో ఇంతకంటే ఘోరమైంది పెద్దది ఇంక లేదు. ఒప్పుకోరంట. అస్థిరుడు అంటే ఒప్పుకోరంట. ఒప్పుకుంటానులే, ఒప్పుకో సస్తామని భయంకరంగా ఒప్పుకుంటాను అంటారేమో అనుకున్నా పై కన్నా. ఇంకప్పుడు వీడు వాదించిన వాళ్ళు అర్థం న్యాయం ఉందిగా ఒప్పుకోనని. అస్థిరులు కూడా, ఒప్పుకోనటువంటి వాళ్ళు కూడా, ఒప్పుకోను నా జోలు రాబాక అనే వాళ్ళు కూడా ఏమయ్యారు? ప్రభువుతో ఉన్నారు గనుకనే ఏమయ్యారు? ప్రభువు వల్ల నాకు దొరుకుతుంది అనుకుంటున్నారు. అయితే లేఖనం అంటుంది, వాడు దేవుడితోనే ఉన్నాను అని అనుకున్నా నీలో అస్థిర స్వభావం ఉన్నంత కాలం నీకేమీ దొరకదు. ఈ ఆరాధనలో మనం అందరం ఈ సంగతి తెలుసుకున్న వాళ్ళమై ఉందుముగాక. తెలుసుకుంటే ఏమవ్వాలి? అస్థిరత్వాన్ని పోగొట్టుకొని స్థిరత్వంలోకి రావాలి. అస్థిరుడిగా మిగిలిపోయాడు రూబేన్. ఆ గడియ వరకు అనుకోలా నేను అస్థిరుణ్ణి అని. తన తండ్రి ఆఖరి క్షణాల వరకు రూబేన్ అనుకోలా నాకేమి, నేను పెద్దోన్ని, ఇంటికి మేజర్ని, పెద్దవాడి స్థానం నేనే, జ్యేష్ఠుణ్ణి అని చెప్పాడు. ఎవ్వరూ అపహరించలేని స్థానాన్ని సంపాదించాడు. అరే నువ్వు పెద్దవాడిగా పనికిరావు అంటే తండ్రి పక్కన పెట్టాడు కదా, నీ బదులు వాడిని తెచ్చుకున్నానని చెప్పాడు కదా. దాఖలైన వాళ్ళల్లో ఇచ్చిన స్థానాన్ని పొందిన వాళ్ళ పేరు లేదు అంటే ఆ స్థానం ఎవరు పూర్తి చేయలేరు. అటువంటి ఉన్నతమైన స్థానం. అయితే చాలామంది కుమారులకే కానీ కుమార్తెలకే కానీ ఈ పెద్దవాడి స్థానం విలువ తెలియక పోగొట్టుకొని ఆశీర్వాదాన్ని నష్టపెట్టుకుంటున్నారు, గొప్ప అనుభవాన్ని పోగొట్టుకుంటున్నారు. బాధ్యత కలిగి పిల్లలే పెద్దవాళ్ళుగా ప్రవర్తించి నడుచుకొని పెద్దల హృదయాల్లో నా పెద్ద కొడుకు లాంటి వాడండి అని చెప్పుకొని ఆనందించి ఆ స్థానంలో ఉన్నవారిగా మనల్ని చూసుకునేటట్లుగా పిల్లలు కూడా ఉన్నారు లేరా?
ఉన్నారు. అది కృప. దేవుడు అటు కృపను మనకి ఇచ్చునుగాక. జ్యేష్ఠులుగా మనల్ని ఉంచునుగాక. హల్లెలూయా. కాబట్టి వీటి ఫలమే ఏమైంది అంటే జ్యేష్ఠత్వాన్ని కోల్పోయేలా చేసింది. జ్యేష్ఠత్వం కోల్పోయినందువల్ల వీటితో పాటు జ్యేష్ఠుడికి రెండింతల ఆశీర్వాదం ఉంది. జ్యేష్ఠుడికి ఎంత ఆశీర్వాదం చెప్పండి? జ్యేష్ఠుడికి ఎంత ఆశీర్వాదమో? రెండింతల ఆశీర్వాదం. గత కాలంలో కొద్ది కాలంలో ఇప్పుడు కొట్టుకొని తనుకొని సమానంగా పంచుకుంటున్నారు. ఒకవేళ ఒకడికి ఒక 1/2 సెంటు 25 సెంటు ఒక జాగడి స్థలము ఎక్కువ పోయిందో రెండోవాడు ఏమంటాడు? ఒప్పుకోకపోతే అంతటితో సంతోషమే, నాయన నిన్ను చంపైనా సరే తీసుకుంటాను రా. 1/2 తులం బంగారము అక్కచెల్లెలను శాశ్వతంగా వేరు చేస్తుంది. 1/2 సెంటు స్థలము అన్నదమ్ముల్ని ఒకరినొకరు చంపుకునేలా చేయట్లేదా? అందుకని జాగ్రత్త పడండి. స్థలాలు బంగారం గట్రా ఉంటే ఈ తలనొప్పి మా కొద్ది బాబు భయం వేస్తుందంటే నా జేబులు నా చేతులు ఖాళీగా ఉన్నాయి, మోయగలవు. అందుకని వినియోగదారులు గమనించగలరు. కరెంటు పోగొట్టి మాటకోసారి కరెంట్ లేకుండా చేసి ఎండకు సాగుకొడుతున్నాడు. మాట ఒక మెసేజ్ వినియోగదారులు గమనించగలరు అని. అందుకని పరిస్థితి ఏమవుతుంది అంటే లేనిపోని నష్టాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. జ్యేష్ఠునిగా హక్కును పోగొట్టుకున్నాడు. పెద్దల కాలంలో అయితే, గత కాలంలో కొన్ని సంవత్సరాల క్రిందట ఏం జరుగుతుంది? మనం పుట్టక ముందు అంటే పెద్దవాడికి రెండింతల ఆస్తి ఇచ్చేవాళ్ళు. చూసారా? తెలుసా సంగతి? పెద్దవాడికి రెండింతల ఆస్తి ఇచ్చేవాళ్ళు. తెలీదా? ఎందుకు? పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు కనుక తల్లిదండ్రులు ముందే తటబడి సర్దుకొని వెళ్ళిపోయే వాళ్ళు, వచ్చిందని పట్టుకొని వాళ్ళ జీవితాన్ని ముగించుకునే వాళ్ళు కనుక చిన్న పిల్లలు అంటే చివరి పిల్లలు, వీళ్ళని చూసే బాధ్యత ఎవరిది? జ్యేష్ఠుడిది. అందుకని రెండింతలు ఇచ్చి తీసుకొని అయినా వీళ్ళు పెద్ద అయిన తర్వాత వీళ్ళని చూడు, వీళ్ళ మంచి చెడు పెద్ద అయ్యే వరకు వీళ్ళని గమనించు. చదువులైనా, ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా, వాళ్ళ కుటుంబాలైనా, పెళ్ళిళ్ళైనా, పిల్లలైనా, ఏదైనా వీళ్ళని చూడు అని చెప్పి ఈ బాధ్యత చూసినందుకు తను కలిపి పెద్దవానికి రెండింతలు జ్యేష్ఠత్వపు హక్కు, రెండింతలు ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు రూబేను. మహోన్నతుని చాతో సమానంగా ఎంచుకుని ఆ సాతాను ఆలోచనకు లోబడిపోయాడు. బలహీనమైపోయి చేయకూడని పని చేసి తండ్రి మంచం ఎక్కాడు రూబేను. నీళ్ళ వల్ల చెంచల మనసు కలిగి స్థిరపరచుకోలేక, దేవుడి నుంచి ఏది సంపాదించుకోలేక వెళ్ళి నష్టపెట్టుకున్నాడు రూబేను. గనక యాకోబు కుమారులలో పెద్దవాడైన రూబేను చరిత్ర మన బ్రతుకులో మనము కనిష్ఠులమైన చివరి వాళ్ళమైనా ఎవరిమైనా ఏమైనా మనము స్థిరమైన మనసు కలిగి సాతాను ప్రేరేపించే ఆ ఇచ్చించుకునే గర్రపు స్వభావాలు విడిచిపెట్టి మనం ఎప్పుడైతే నమ్మకంగా దేవుని వెంబడిస్తామో జ్యేష్ఠత్వపు హక్కు అంటే రెండింతల ఆశీర్వాదానికి దేవుడు మనల్ని పాత్రులుగా చేస్తాడు. వీటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇందుకు దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. పాలు పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించి నోటి తెరవాలి, మౌనంగా ఉండకూడదు. నోటి తెరిచి మనసారా కొద్దిసేపు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. కృప కలిగిన వాడా, దయగలిగిన మా తండ్రి, కనికరా స్వరూపుడమైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని అందరూ నోటి తెరవాలండి. మనసారా నోటి తెరవాలి. మనసారా నోటి తెరిచి నీ రెండు చేతులు ఆయన వైపు చాపి నీ నోట నుండి వస్తున్న విలువైన మాట, నీ నోట నుండి వచ్చే మాట విలువైనదిగా ఉండాలి. ఆ మాట ఆయన చెవినబడేటట్లుగా హృదయపూర్వకముగా నీవు చేసే తీర్మానం నిశ్చయముగా ఈ దినాన
నా దేవుడి సన్నిధి నుండి రెండంతల ఆశీర్వాదము నీ మీదికి రావాలని ఆశపడుతుంది. యేసయ్యా, ఒక తీర్మానం చేసుకుందామా? ప్రతి ఒక్కరు మీ ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయనా, మీ కృపతో నన్ను బలపరచండి. యాకోబు కుమారుల చరిత్ర మాట్లాడుతున్నాడు. యాకోబు తన అవసాన కాలంలో మాట్లాడుతున్నాడు. వరుసగా పిలిచి ఒకరొకరిని గురించినటువంటి స్వభావాన్ని బయలుపరుస్తున్నాడు. యేసయ్యా, జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి దుఃఖపడుతూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నా హృదయాన్ని గాయపరిచావురా, నా స్థానాన్ని ఆశించావురా, నీకెలా మనసు వచ్చింది? ఇంకెంత వేదన పడింటాడు యాకోబు. ఒక తీర్మానం చేసుకున్నాడు. అంతటితో ఆగాడా? నీళ్ల వలె చంచలమైన మనసు గలవాడు. అతిశయాన్ని పొందవురా, నువ్వు ఆనందించే అనుభవాలు ఉండవురా నీలో అన్నాడు. ఓ తీర్మానం చేసుకో. మన ఆత్మీయ జీవితానికి ఇవి నూతన పరచబడినటువంటి అనుభవాలుగా ఉండాలి. దేవా, మీరు జ్ఞాపకం చేసుకోండి. కొందరికి, మనలో కొందరికి, నేను దేవుడి సన్నిధికి వెళ్ళవలసిన దేవుని బిడ్డను కదా, లేదు, ఈ మాటల ఔన్నత్యాతిశయము పొందలేని పరిస్థితికి వచ్చారు. ఔన్నత్యాతిశయము పొందలేని దుస్థితికి వచ్చారు. దేవుడి సన్నిధి కంటే వాళ్ళ పనులే ముఖ్యం. వాక్యానికి చెవియొగ్గలేని మనస్సు. నీవైతే దేవుని మాటలు విన్నావు. విన్నటువంటి నీవు ఒక శ్రేష్టమైన తీర్మానాన్ని హృదయంలో నుంచి ప్రభు దగ్గరికి రావాలి. శ్రేష్టమైన తీర్మానం ప్రభు దగ్గరికి చేరాలి నీలో నుండి. నాకు సమస్తము దేవుడిచ్చాడని చెప్పుకొని ఆ మాట నీ నోట ఉండదురా అన్నాడు దేవుడు. ఎంత ఘోరమైన దుస్థితి. ఈ లోకంలో ఎవరు పూడ్చలేని ఒక అనుభవం జ్యేష్ఠత్వం. కానీ యోసేపు కుమారులు ఆ స్థానానికి వచ్చారు, జ్యేష్ఠత్వపు స్థానానికి. అటు అనుభవాన్ని మనము కలిగి ఉండేటట్లుగా శ్రేష్టమైన మనసు కలిగిన వారమై ప్రభు ఎదుట స్థిరమైన మనసు కలిగి చంచలమైన మనసు తొలగిపోవాలి. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. కృపనిచ్చి బలపరచండి. మీ కృపతో సహాయం దయచేయండి. మీ కృపాస్తాలకు అప్పగించుకుంటున్నా. ఘనకార్యాలు జరిగించండి. ఘననామాన్ని మహిమపరచుకోండి. చంచలమైన మనసు తొలగించండి నాయన. నేను దుఃఖపెట్టే మనసు నాలో ఉండకూడదు ప్రభువా. నా తండ్రివి, మీరు నా తండ్రి నాయనా, నేను మీ కుమారుణ్ణి.
నాలో ఉన్న చెడు మనసు తొలగించు. ఏది మీ దృష్టికి అంగీకారం కానిది ఏది ఉన్నా తొలగించమని అడుగుదాం. తెరవాలి, నోటి తెరవాలి. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీ కృపనిచ్చి బలపరచండి. మీ హస్తాలకు అప్పగించుకుంటున్నామయ్యా. ఘన కార్యాలు జరిగించండి. ఘననామాన్ని మహిమపరచుకోండి. ఔన్నత్యాన్ని కలిగించే వ్యక్తివిగా నీవు ఉండాలి కదా. తీర్మానం చేసుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. నిశ్చయముగా ఈ దినాన యాకోబు కుమారులలో మొదటివాడైన పెద్దవాడైన రూబేను గురించిన సంగతులు తేట తెల్లగా మనకు వినిపింపజేసిన దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. చెప్పాలందరూ గట్టిగా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మాటలు మన హృదయాల్లో స్థిరపరిచి మన పరలోకపు తండ్రికి మనం దుఃఖాన్ని కలిగించే వారముగా కాక, మనల్ని బట్టి ఆయన ఆనందించి సంతోషించినట్లుగా, ఆయన మనసు తిరిగి చిత్తానుసారంగా నడుచుకునే కృప దయచేయనట్లు స్తోత్రం చెప్దాం. చెప్పాలందరూ బిగ్గరగా. స్తోత్రం, 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 స్తోత్రం. ద్విమనస్తత్వాన్ని తొలగించుకోవాలి. అది వస్తువు కాదు కదా తీసి పారేసేదానికి. హృదయంలో ఉన్న ప్రతి స్వభావాన్ని, నీ అంతరంగంలో ఉన్న ప్రతి స్వభావాన్ని నీకు నీవుగా మార్చుకోవాలి. ద్విమనస్తత్వాన్ని తొలగించి ఒకే మనసు, స్థిరమైన మనసు ప్రభువా నాకు కలగజేయమని అడిగి అది ప్రభు నుండి పొందినట్లుగా స్తోత్రం చెప్దాం. దేవుని వలన ఏమీ పొందలేనివి, ఏమీ పొందలేకపోయాడు రూబేను. అతని బలహీనతను బట్టి కొందరు ప్రభువుతోనే ఉంటారట, కానీ ప్రభువు వలన ఏమైనా దొరుకుతుంది అని తలంచుకోరాదు. నేను ప్రభువుతోనే ఉన్నాను కదా అనుకుంటే కుదరదు. కారణం నీ బలహీనత, నీ పొరపాటు, నీ మాట తీరు, నీ దురలవాటు, ఇవన్నీ పోగొట్టుకోవాలి. మనస్తత్వాన్ని తొలగించుకోవాలి. నువ్వు ఎలాగున్నా ప్రభువుతో ఉన్నాను కదా అని తృప్తి పొందకూడదు. అలాంటి వారు అనేకులు ఉన్నారు. ప్రభువుతో ఉన్నాను గనక ఏక మనసు కలిగి ఉండాలి అనే భావన నీ హృదయంలో పుట్టాలి. అది ఎదిగి పెద్దగా అవ్వాలి, స్థిరత్వాన్ని కలిగించాలి. అట్టి కృపనిచ్చినట్లుగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ మాటలు ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చున్నట్లుగా స్తోత్రం చెప్దాం. పరిశుద్ధాత్మ దేవుడి ప్రతి హృదయంలో ఆయన నూరంతలుగా దేవుని వాక్యాన్ని ఫలింప చేయలాగా స్తోత్రం చెప్దాం. ఈ ఆరాధన అంతటిని దీవెనకరంగా జరిగించిన దేవునికి స్తోత్రం చెప్దాం. యెరూషలేము క్షేమం కొరకు స్తోత్రం చెప్దాం. మన దేశానికి నెమ్మది సమాధానం ఇచ్చినట్లుగా స్తోత్రం చెప్దాం. మన దేశానికి సరిహద్దులో ఉన్న సైనికుల కొరకు, రక్షణ కొరకు, మరి కాపుదల కొరకు స్తోత్రం చెప్దాం. విత్తబడిన దేవుని వాక్యం ప్రతి హృదయంలో విస్తారంగా ఫలించి గొప్ప ఫలాన్ని ఇచ్చినట్లుగా స్తోత్రం చెప్దాం. ఆయన త్వరగా రానున్నాడు కనుక ఆయన రాకడ కొరకు మనల్ని అందరినీ ఆయన సిద్ధపరిచినట్లు స్తోత్రం చెప్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెప్దాం. త్రియేక దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రేమ స్వరూపుడమైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా మీ కృపలో భద్రపరిచి మీ ఘననామాన్ని మహిమపరుచుకున్నందుకు స్తోత్రం. అయ్యా, ఈ దినమున యాకోబు కుమారులను గురించినటువంటి సంగతులు, పెద్దవాడైన రూబేను గురించినటువంటి విషయాలు మేము ధ్యానించుకునేటట్లుగా వాక్యమై మీరు మా మధ్యలో ప్రత్యక్షమైన వాడా మీకు వందనాలు. మా బ్రతుకులో
అతని వంటి బలహీనతలు ఉండక తండ్రికి సంతోషాన్ని కలిగజేసే పనులు ఏవి చేయక దుఃఖాన్ని పుట్టించి కన్నీళ్లు పెట్టించి తండ్రిని కుమిలిపోయేటట్లుగా చేసిన రూబేను వంటి స్వభావాలు మాల యువకుల్లో మెదలక మీకు సంతోషాన్ని కలిగజేసేవి, మీకు ఆనందాన్ని కలిగజేసేవి మా హృదయంలో పుట్టించమని వేడుకుంటున్నాం. ద్విమనస్తత్వాన్ని తొలగించండి, స్థిరమైన హృదయాన్ని పుట్టించండి, ఏకమైన మనస్సు కలగజేయండి, కృపలో భద్రపరచండి, మీ ఘనకార్యాలు జరిగించండి, ఘననామాన్ని మహిమపరచుకోండి. మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. గొప్ప కార్యాలు జరిగించి కృపనిచ్చి బలపరచమని మీ వాక్యాన్ని వినే బిడ్డలందరినీ మీరు మరింతగా బలపరిచి వారి బలహీనతలు పోగొట్టి వారిని ఆశీర్వదించుదురుగాక, కృపతో నింపుదురుగాక, ప్రతి బలహీనతల నుంచి విడుదల కలగజేయుదురుగాక. ద్విమనస్తత్వాన్ని పోగొట్టి అస్థిరత్వాన్ని దూరపరిచి స్థిరమైన హృదయాన్ని కలగజేయండి నాయన. మీ ఘననామాన్ని మహిమపరచుకోండి. మీ కృపాస్తాలకు అప్పగిస్తూ మీతో అంటు కట్టిబడి ఉండి ఏక మనసునిచ్చి మీరు ప్రత్యక్షమైనప్పుడు త్వరగా రానే ఉన్నారు కనుక మీ రాజ్యానికి మీరు ఆకడకు సిద్ధపరచున్నట్లుగా కృపనిమ్మని నన్ను మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ సేవకుని బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం. మరింత కృపణ అభిషేకాన్ని ఇచ్చి వాడుకోండి. మమ్మల్ని అందరినీ మీ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సమాధానం సకల పరిశుద్ధులకు ఆరాధనలో పాలు పొందిన ప్రతి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి మనల్లందరినీ ఆయన నిత్యరాజ్యములో ఆయనతో కూడా మన తండ్రితో కూడా యుగాలు ఉండేందుకు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అందరికీ ప్రభువు